హాయ్ హలో వెల్కమ్ టు మెగా మీడియా హెల్త్. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ప్రతి ఒక్కరు అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కామన్ గా ఉండే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే డెంటల్ ప్రాబ్లం. లైక్ సెన్సిటివిటీ, రూట్ కెనాల్ ఇష్యూస్, బ్యాడ్ బ్రెత్, ఇలాగా డెంటల్ ప్రాబ్లమ్స్ లో చాలా రకాలు ఉన్నాయి. సో వాటి గురించి ఎలా వస్తున్నాయి, సో వాటికి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలో ఈ రోజు మనం తెలుసుకుందాము. డాక్టర్ హేమంత్ కుమార్, రూట్ కెనాల్ స్పెషలిస్ట్ అన్నమాట, ఫ్రమ్ ఆర్యాస్ డెంటల్ క్లినిక్ ఫ్రమ్ యశ్వంతనగర్. హలో సార్. హాయ్ మ్యామ్, చెప్పండి. సో చెప్పండి సార్, మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ అండ్ మీ క్వాలిఫికేషన్. So I have done my BDS in JSS Mysore and I have done my MDS in Davangere Bapuji Dental College. Okay. So all my studies have been in Karnataka. All 10 years have been in Karnataka and I studied my both BDS and MDS from Karnataka. ఓకే. సో మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం అక్కడ, Yes, ట్రైనింగ్ మొత్తం yes, అక్కడే. yes, yes. సో మీరు ఇప్పుడు ఈ క్లినిక్ ఓపెన్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? 2017 లో నా పీజీ అయిపోవడం జరిగిందండి. 2017 లో as soon as I finished my PG, I have started my clinics. in July లో నా పీజీ అయిపోయింది. నవంబర్ లో నేను క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. సార్, నేను నా చిన్నప్పుడు ఒక కోట్ విన్నాను అన్నమాట. సో లైక్ డెంటల్ దాని గురించి, ఇండియన్ పీపుల్ డోంట్ కేర్ అబౌట్ డెంటల్ అండ్ మెంటల్ ట్రీట్మెంట్స్ అని. సో అది నాకు చాలా పడిపోయింది. ఎందుకు అట్లా అంటారు? అంటే ఇప్పుడు ఇన్న సినారియోలో కూడా చూసుకుంటే, ఇప్పుడు అవుట్ ఆఫ్ 10 పేషెంట్స్ విచ్ ఐ గెట్, ఇన్ దాట్ అవుట్ ఆఫ్ 10, 8 పీపుల్ పెయిన్ ఉన్నప్పుడే నా దగ్గరకు వస్తారు. జనరల్ గా బాడీ చెకప్స్ చేసుకున్నట్లు డెంటల్ చెకప్స్ చేసుకోరు. సో దాట్స్ వై దేర్ ఇస్ మోర్ నెగ్లిజెన్స్ ఫ్యాక్టర్ ఇన్ ఇండియన్ పాపులేషన్ వెన్ కంపేర్ టు అబ్రాడ్ పాపులేషన్. బట్ రైట్ నౌ ఇన్ ద సినారియో ప్రెసెంట్ జనరేషన్, జెన్జీ జనరేషన్ లో ఎవ్రీవన్ ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ అబౌట్ డెంటల్ ఎడ్యుకేషన్స్ కూడా అవుతుంది. ఇట్లా మార్కెటింగ్ వల్ల కానీ, మీడియా వల్ల కానీ పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ అవేర్నెస్ అబౌట్ ద డెంటల్ ప్రాబ్లమ్స్ దే ఆర్ వాట్ వీఆర్ హ్యావింగ్ and how we have to treat them, and coming to the dental checkups every 6 months dental checkups. And కొన్ని schools లో, colleges లో mandatory చేస్తున్నారు ఇప్పుడు. So because people, we also go and conduct some dental camps in the schools and colleges, so wherein people are getting more awareness about dental screening than before. ఒక 20 years before అయితే ఎంతైతే స్క్రీనింగ్ ఉంటుండేనో దానికి ఆల్మోస్ట్ 200-300 times స్క్రీనింగ్ పెరిగింది, అవేర్నెస్ పెరిగింది. సో nowadays people are getting more awareness when compared to 20-30 years back. ఇప్పుడు నా చిన్నప్పుడు చూసుకున్నా, మీ చిన్నప్పుడు చూసుకున్నా, మనం చాలా షుగర్స్ తినేవాళ్ళం, అయినా మనకి డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి మోస్ట్లీ ఎక్కువ రాకపోతుంది. ఇప్పుడు చాలా సివియర్ అయిపోయాయి. ఎందుకంటారు? దాని రీజన్ ఏంటి? సో మెయిన్లీ ఏంటి అని అంటే, మన చిన్నప్పుడు షుగర్స్ తింటుండే, కానీ దాంతో పాటు ఫైబర్ ఫుడ్ ఎక్కువ ఉంటుండే. లైక్ ఫైబర్ ఫుడ్ ఇన్ ద సెన్స్ రోటీస్, జవర్ ఆర్ చపాతీస్, లాట్ ఆఫ్ ఫైబర్ ఫుడ్ యూస్ టు బి దేర్ అలాంగ్ విత్ ద జంక్ ఫుడ్. బట్ రైట్ నౌ ప్రెసెంట్ జనరేషన్ ఏంటి అని అంటే, మీరు అప్పుడు ఒకవేళ చూసుకుంటే నెల మొత్తంలో ఒకసారి 2 సార్లు మనం బయటకు వెళ్ళి తినేవాళ్ళం. బట్ రైట్ నౌ ఎవ్రీ వీకెండ్ పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ హ్యావింగ్ పిజ్జాస్, బర్గర్స్, ఐస్ క్రీమ్స్. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ గోయింగ్ అవుట్ అండ్ హ్యావింగ్ దోస్ ఫుడ్స్ హ్యావ్ బీన్ increased, and most of the food is adulterated. Like they are not that good when compared to the food which were having before, like 10 to 15 years back. So these reasons valla present generation ki ఈ కేరీస్ యాక్టివిటీ అనేది బాగా పెరిగింది, అండ్ పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ టైం. మన చిన్నప్పుడు అమ్మ నాన్న కానీ వాళ్ళు టైం తీసుకొని మనం బ్రష్ సరిగ్గా చేస్తున్నామా లేదా అని చూసేవాళ్ళు. రైట్ నో జనరేషన్ లో ఎవరు చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు? 2 minutes లో బ్రషింగ్ అయిపోయిందంటే వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు కూడా టైం లేదు, బికాస్ బోత్ ఆర్ ఎంప్లాయీస్, బోత్ ఆర్ వర్కింగ్ పీపుల్. సో దే ఆర్ నాట్ ఈవెన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద కిడ్ హూ ఇస్ డూయింగ్ ద ప్రాపర్ బ్రషింగ్ ఆర్ నాట్. ఆ నోట్లో పెట్టి ఇట్లా బ్రష్ చేసేసుకుంటే అయిపోయింది అని అనుకుంటున్నారు, కానీ అన్ని డిఫరెంట్ మూమెంట్స్ చేసి, అన్ని టీత్ కవర్ చేసి నీట్ గా క్లీన్ గా అవుతుందా లేదా. సో ఇక్కడ మీరు చూడాల్సిన ఫ్యాక్టర్ ఏంటంటే, ఫుడ్ ఒకటే కాదు, షుగర్ ఒకటే కాదు, ద కేర్ వాట్ అవర్ పేరెంట్స్ యూస్ టు టేక్ అండ్ ప్రెసెంట్ పేరెంట్స్ యూస్ టు టేక్ ఆర్ ఆల్సో బీన్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ టైం ఫ్యాక్టర్. యాక్చువల్ గా అయితే మన పేరెంట్స్ కూడా అంత కేర్ తీసుకోకపోతున్నాయి. మనము పౌడర్స్ ఇట్లాంటి వాటితోని చేసుకున్నాము, బట్ అయినా మన టీత్ అనేవి అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని రకాలుగా వస్తున్నాయి, ఇప్పుడు క్లీనింగ్ ఎయిడ్స్ వస్తున్నాయి, టూత్ పేస్ట్స్ అయినా కానీ చాలా రకాలుగా ఉన్నాయి. వాటి యాడ్స్ కూడా అంత టూ మచ్ గా చూపిస్తారు టెలివిజన్ లో, బట్ వాటి ఎఫెక్ట్ ఎంత ఉంటది అంటారు? See, depends again. I will not tell this patient this paste is good, this paste is good, or this powder is good, this powder is good. All depends on క్లీనింగ్ ఎఫిషియన్సీ. మనం ఎంత క్లీన్ గా మనం టీత్ ని క్లీన్ చేసుకోగలుగుతున్నాము, ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము క్లీనింగ్ కి. ఇప్పుడు ఈ పనులు 4 పనులు అనుకోండి, 1 2 3 4 ఈ సందులు ఉన్నాయా? మనం బ్రషింగ్ చేసినప్పుడు ఓన్లీ పైన సర్ఫేస్ నుంచే క్లీన్ అవుతుంది. ఈ సందుల్లోకి వెళ్ళి క్లీన్ అవ్వాలి అని అంటే మనం ఫోర్స్ ఇలా ఇవ్వాలి,
ఇట్లా బ్రష్ మూవ్మెంట్స్ Angle. చేసుకోవాలి. సో ఈ 45 degrees యాంగిల్ లో పెట్టి మనం బ్రష్ చేసుకుంటేనే ఈ సందుల్లోకి వెళ్ళి కూడా క్లీన్ అవుతుంది. అండ్ దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వాటర్ ఫ్లాసర్. ఐ డోంట్ థింక్ so many people are know about this. What is water flosser? వాటర్ ఫ్లాసర్ అంటే ఏంటి అని అంటే ఒక ట్యాంక్ ఉంటుంది, దాంట్లో వాటర్ ప్లస్ ఒక మౌత్ వాష్ కొంచెం వేసి మనం నోట్లో పెట్టి స్టార్ట్ చేస్తే జెట్ ఆఫ్ వాటర్ వస్తుంది. ఓకే సో దట్ విల్ క్లీన్ దిస్ ఏరియాస్ వెరీ ఈజీలీ వెన్ కంపేర్ టు అ బ్రష్. సో చాలా మంది ఫ్లాసింగ్ చేసుకుంటా అంటారు, థ్రెడ్ ఫ్లాస్ వాడతారు. అవును. దాని ప్లేస్ లో వాటర్ ఫ్లాసర్ వాడితే మనం కార్ వాష్ చేసినప్పుడు ఎట్లయితే ఫోర్స్ తోటి కార్ వాష్ అవుతుందో అట్లా టీత్ కూడా వాష్ అవుతుంది. అంటే అది కూడా రెగ్యులర్ గా తీసుకోవాలి. రెగ్యులర్ దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. యూ షుడ్ యాడ్ దిస్ వాటర్ ఫ్లాసర్ ఇన్ టు యువర్ క్లీనింగ్ ఎయిడ్స్ డైలీ రొటీన్ అలాంగ్ విత్ అ బ్రష్. మనకు డైలీ రొటీన్ లో మనకి టీత్ క్లీనింగ్ కి కావాల్సిన పరికరాలు ఏంటి అని అంటే బ్రష్ ఒకటి, టంగ్ క్లీనర్ ఒకటి, గమ్ మసాజ్ ఒకటి, వాటర్ ఫ్లాసర్ ఒకటి. ఈ 4 ఉండాలి. గమ్ మసాజ్ అంటే మీకు దట్స్ వాట్ అగైన్ మీరు ఎట్లయితే ఇప్పుడు కొత్తగా చూసారో అట్లా చాలా మందికి ఐడియా లేదు. సో నోట్ లో మనకి 4 డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. నోట్ లో మనకి ఏమేమి ఉన్నాయి? టీత్ అయితే ఉంది, అందరికీ తెలుసు. టంగ్ ఉన్నది, అందరికీ తెలుసు. గమ్స్ లేవా? గమ్స్ కి ఏం చేస్తున్నాం? చెంపలు ఉన్నాయా? బుగ్గలు, దాని లోపల సర్ఫేస్ ఉందా? దానికి ఏం చేస్తున్నాం? ఏం చేయట్లేదు. సో మాక్సిమం అందరూ టీత్ టంగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. సో వాట్ ఈస్ మై సజెషన్ అండ్ మై ప్రాక్టీస్ లో ఇన్ని 10 years ప్రాక్టీస్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, నేను 4 points చెప్తా, దాంట్లో అందరికీ తెలిసింది ఓన్లీ 2 points. ఈ 2 points చాలా మందికి తెలియదు, గమ్స్ ది ఇంకా చిగుర్లది. సో ఫస్ట్ థింగ్ ఈస్ యూ హావ్ టు బ్రష్ ప్రాపర్లీ అండ్ దెన్ యూజ్ అ వాటర్ ఫ్లాసర్ అండ్ దెన్ డూ అ గమ్ మసాజ్. మన గమ్స్ కూడా ఏంటి అంటే మన బాడీకి ఎట్లయితే ఎక్సర్సైజ్ రిక్వైర్మెంట్ ఉంటుందో గమ్స్ కూడా మనం మంచిగా ఇట్లా మసాజ్ రౌండ్ మసాజ్ చేసుకుంటే వాటికి కూడా స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ స్టిమ్యులేట్ మనం డైలీ బేసిస్ లో చేసుకుంటే గమ్ లో ఉండే బ్లడ్ వెజల్స్ అన్ని కూడా మంచిగా నరిష్ అవుతాయి అండ్ ద గమ్స్ విల్ బికమ్ చాలా స్ట్రెంగ్త్ ఎక్కువ వస్తుంది అనమాట. గమ్ స్ట్రెంథనింగ్ అవుతుంది. సో ఇది మనం డైలీ బేసిస్ లో చేయడం వల్ల గమ్ స్ట్రెంథనింగ్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు గమ్స్ ఎదుర్కొంటాయి. ఓకే, మనం చెయ్యట్లేదు, గమ్స్ వీక్ గా ఉన్నాయి. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు గమ్స్ వీక్ గా ఉన్నాయి కాబట్టి ఎంట్రీ ఈజీగా దొరికిపోతుంది. గమ్స్ లోపలికి ఎంట్రీ ఈజీగా వెళ్ళింది అని అంటే అక్కడి నుంచి ఇంకా డెంటల్ ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా ఆ పేషెంట్ కి రావడం జరుగుతుంది అనమాట. సో గమ్ మసాజ్ ఎవరు చెయ్యరు. ఇందాక మీరు అన్నారు కదా పిల్లల్లో ఎందుకు అంత డిఫరెన్స్ ఉన్నది. అప్పుడు పూర్వకాలంలో చూసుకుంటే మంచిగా తీసుకొని ఫింగర్ తీసుకొని మంచిగా మసాజ్ చేసుకునే వాళ్ళు వీళ్ళ పెద్దలు కానీ. ఒక 10 నిమిషాలు మినిమం బ్రషింగ్ అనేది అంటే బ్రషింగ్ కి కేటాయించేవాళ్ళు. ఇప్పుడు 2 minutes కన్నా ఎక్కువ ఎవరు కేటాయించట్లేదు. సో మై సజెషన్ అట్లీస్ట్ గివ్ 3 to 4 minutes. 1 minute of brushing, 30 seconds of water flossing, 30 seconds of gum massage and 30 seconds of mouth wash. Twice a day antaru? Twice a day. These are all the 4 steps you need to follow. One for the teeth, one for the gums, one for the tongue, one for the cheeks or the skin inside your mouth. All the things will be clean and if your environment is clean, the lot of మనకి ఏంటంటే ప్రివెంటింగ్ ద ఇన్ఫెక్షన్ అనేది మనకు చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. ఓకే, ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా రూట్ కెనాల్. సో ఏంటి సార్ దానికి ప్రాబ్లం ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏంటి, రావద్దు అంటే కూడా ప్రికాషన్ ఏంటి? యా, సో మీరు ఇప్పుడు అడిగింది మంచి క్వశ్చన్ అండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఏంటి, అసలు ఎందుకు చేస్తారు, అసలు వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఆప్షన్ రూట్ కెనాల్ అని ఎందుకు ఇస్తాము అని అంటే, ఒక పన్ను అనేది అగైన్ ఇందాక చెప్పాను, పెయిన్ వస్తేనే పేషెంట్ మన దగ్గరకు వస్తాడు, పెయిన్ రాకుండా రారు. సో ఒకవేళ మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవాయిడ్ చేయాలి అని అంటే ఎవ్రీ 6 months చెకప్ తీసుకోండి. ఎవ్రీ 6 months మీరు వచ్చి చెకప్ తీసుకుంటే క్యావిటీ అనేది ఇనిషియల్ స్టేజెస్ లో ఉంటుంది. పన్నుకి 3 పొరలు ఉంటాయి. ఫస్ట్ పొర ఎనామిల్, సెకండ్ పొర డెంటిన్, థర్డ్ పొర పల్ప్. పల్ప్ లో మన నర్వ్స్ బ్లడ్ వెజల్స్ అన్ని ఉంటాయి అనమాట. ఎప్పుడైతే క్యావిటీ ఎనామిల్ పొరలో ఉంటుందో మనకు పెయిన్ ఉండదు, కానీ ఫుడ్ అక్కడ ఇరుకుతున్నట్టు తెలుస్తుంది. ఆ ఎనామిల్ పొరలో ఉన్నప్పుడు ఫుడ్ ఇరుకుతున్నట్టు తెలుస్తుంది. సెకండ్ పొర డెంటిన్ లోకి వచ్చినప్పుడు సెన్సిటివిటీ వస్తుంది. అంటే స్వీట్స్ ఏమన్నా తిన్నప్పుడు, పులుపు ఏమన్నా తగిలినప్పుడు జువ్వని కొడుతుంది. ఒక 2 minutes ఉంటుంది, మళ్ళీ మనం వాటర్ తాగినా ఏమన్నా తాగినా తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయిందిలే అనుకుని జనాలు వదిలేస్తారు. సో ఎప్పుడైతే సివియర్ పెయిన్ అంటే దట్ ఈస్ వెన్ ద ఇన్ఫెక్షన్ ఎంటర్స్ ద పల్ప్ ఛాంబర్, అంటే నరానికి ఎప్పుడైతే టచ్ అవుతుందో, నరం లోపల ప్రెషర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఇంకా సివియర్ పెయిన్ ఉంటుంది అనమాట. నైట్ టైం మీరు నిలబడలేరు, పడుకోలేరు, ఏమీ చేయలేరు. ఇట్ విల్ నాట్ అలౌ యూ టు డూ ఎనీథింగ్. అంత సివియర్ పెయిన్ ఉంటుంది నరం ఒకసారి టచ్ అయింది అని. ఆ కండిషన్ లో వస్తారు. ఆ కండిషన్ లో వచ్చినప్పుడు మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎందుకు అని అంటే ఇట్లాంటి కండిషన్ లో ఒక 2 options. వన్ ఈస్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, సెకండ్ ఇస్ పన్ను తీసేయడం. పన్ను తీసేస్తే తినడానికి కష్టం అవుతుంది. సో దాట్స్ వై
పీపుల్ స్టార్ట్ గెటింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లో మనం ఏమేం చేస్తాము అని అంటే, ఇప్పుడు ఒకవేళ మనం ఇది పన్ను అనుకోండి, ఈ సెంటర్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, క్యావిటీ ఎప్పుడైతే మన సెంటర్ లోకి రీచ్ అవుతుందో అప్పుడు మనం ఒక చిన్న హోల్ చేసుకుంటాం పన్నుకి. హోల్ చేసుకొని ఇవి కెనాల్స్ అన్నమాట, పేరులోనే ఉంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పన్ను యొక్క వేరులో మనము ఈ వేరుని ట్రీట్మెంట్ చేసి క్లీన్ చేసి మంచిగా ఫిల్ చేయాలి. చాలా మంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు, కానీ ఎక్కడ మిస్ అవుతుంది అని అంటే ఈ ఫిల్లింగ్ దగ్గర మిస్ అవుతుంది, ఈ క్లీనింగ్ దగ్గర మిస్ అవుతుంది. చేసేవాళ్ళు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. యా, దట్స్ వాట్ ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. సో మనకి మాక్సిమం ఫెయిల్ అయ్యేది ఎక్కడ అవుతుంది అని అంటే, సరిగ్గా కెనాల్స్ ని ఎతకకపోవడం వల్ల, లేకపోతే కెనాల్ మొత్తం కంప్లీట్ గా క్లీన్ చేయకపోవడం వల్ల, లేకపోతే ఈ కెనాల్ ని మనం ప్రాపర్ గా సీల్ చేయలేకపోవడం వల్ల మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. ఒక సక్సెస్ఫుల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కి మనకు కావాల్సింది ఏంటి అని అంటే, ఈ టిప్ వరకు ఏదైతే పన్ను టిప్ వరకు ఉంటుందో అక్కడి వరకు వెళ్ళి మొత్తం మంచిగా క్లీన్ చేసి 3D ఫిల్లింగ్ అంటే 3 డైమెన్షనల్ గా ఈ కెనాల్ మొత్తం ఆ రంధ్రం మొత్తాన్ని మనం ఫిల్ చేయగలిగితే ఆ రూట్ కెనాల్ అనేది ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సే లేదు, ఆస్కారమే లేదు. దాని తర్వాత పైన మనం ఏదైతే హోల్ చేస్తామో దానికి ఒక ఫిల్లింగ్ చేసి పైనుంచి మనం ఒక క్యాప్ ఇస్తాం. ఇంత ప్రొసీజర్ చేస్తేనే అప్పుడు మనం అంటే ఎక్స్ట్రాక్షన్ కి వెళ్లే పన్నుని మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి మనం దాన్ని లాంగిటివిటీ లైఫ్ ని పెంచుతాం. ఒక 10 years, యూజువల్ గా ఒక 5 years, 10 years, 15 years మనం వారంటీ పీరియడ్ కూడా ఇస్తాం, కానీ ట్రీట్మెంట్ కాదు, అది పైన పెట్టే క్యాప్ కి ఏమన్నా మనం ఫ్రాక్చర్ అయినా లేకపోతే క్యాప్ కి, ఎందుకంటే మొత్తం బలం మనం కొరికే బలం ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ 200 కిలోలు ఉంటుంది. మనం బైట్ చేస్తే 200 కిలోల ప్రెషర్, ఇప్పుడు 200 కిలోల పైన పెడితే ఎంతైతే ప్రెషర్ వస్తుందో అంత ప్రెషర్ తోటి మనం బైట్ చేస్తాం. అంత ప్రెషర్ ని ఆ టూత్ విత్ స్టాండ్ చేయాలి అని అంటే మనం ఎంత స్ట్రాంగ్ ఉంటే అది విత్ స్టాండ్ అవుతుంది. సో అందుకని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తే టూత్ వీక్ అవుతుంది కాబట్టి మనం పైనుంచి క్యాప్ ఇవ్వడం జరుగుతుంది. అది చిన్న చిన్న ముక్కలుగా ఇరిగిపోతుంది. క్యాప్ ఇవ్వకపోతే ఆ రూట్ కెనాల్ చేసిన పన్ను మధ్యలో హోల్ చేస్తాం కదా, అది మొత్తం వీక్ అయిపోతుంది. ముక్కలుగా ఇరిగిపోతే మనం కాపాడి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కాపాడి వేస్ట్ అయిపోతుంది. సో అందుకని మనం క్యాప్ ఇస్తే దాని లాంగిటివిటీ అనేది పెరుగుతుంది అనమాట. దీస్ ఆర్ ద మెయిన్ ఆప్షన్స్ వై క్యావిటీ వచ్చిన వెంటనే మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తాము అని అంటే, ఇది ఇట్లా మనం పన్నుని కాపాడుకోవడానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. దీంట్లో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ చాలా వచ్చింది. ఇంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ పాత జనరేషన్ లో చూసుకుంటే ఒక్క రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడానికి 10 అపాయింట్మెంట్లు కావాల్సి వచ్చేది. 10 సార్లు వచ్చిపోయి నొప్పి తగ్గేంత వరకు ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటారు. ఎందుకనంటే అంతే క్లీనింగ్ ఎఫిషియన్సీ అయ్యేది కాదు కెనాల్ లోపల. నౌ వీ హావ్ గాట్ లాట్ ఆఫ్ రీసెంట్ ఎక్విప్మెంట్స్, మైక్రోస్కోప్ వచ్చింది, ఎండోమోటర్ వచ్చింది, లేజర్స్ వచ్చినాయి, అంత డ్రిల్లింగ్ మిషన్స్ వచ్చాయి. సో దీస్ ఆర్ అండ్ ఇరిగేషన్స్ అంటే మనం ఒక లిక్విడ్ పంపిస్తాం పన్ను లోపలికి, పంపించి దాన్ని అంతా క్లీన్ చేస్తాం. సో మనం ఎంత క్లీన్ గా మనం కెనాల్ ని క్లీన్ చేయగలుగుతామో దాని బేసిస్ పైన మనకి పోస్ట్ ఆఫ్ పెయిన్ అంటే ట్రీట్మెంట్ చేసినాక పెయిన్ తక్కువ ఉండడం జరుగుతుంది. అండ్ ఎఫిషియన్సీ లైక్ మన రూట్ కెనాల్ సక్సెస్ ఎఫిషియన్సీ కూడా మనం ఎంత క్లీన్ చేసి దాన్ని ఫిల్ చేసి సీల్ చేయగలుగుతామో దాని మీద రూట్ కెనాల్ సక్సెస్ కూడా డిపెండ్ అవుతుంది. సో ఇవన్నీ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ లైక్ యాజ్ ఐ మెన్షన్ లేజర్స్ కానీ, ఎండోమోటర్స్ కానీ, డ్రిల్లింగ్ మిషన్స్ కానీ ఇవన్నీ వాడడం వల్ల ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు పాతకాలంలో 80% సక్సెస్ రేట్ ఉంటే రూట్ కెనాల్ కి ఇప్పుడు 99.99% కూడా సక్సెస్ రేట్స్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఎక్కడ అంటే ఎఫిషియన్సీ, పర్ఫార్మింగ్ ఎఫిషియన్సీ దగ్గర కొంచెం తగ్గుతుంది. మెటీరియల్స్ ఎటువంటి మెటీరియల్స్ వాడుతున్నారు, క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ వాడుతున్నారా లేదా, ప్రాపర్ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్ తీసుకుంటున్నారా లేదా, ఇన్స్ట్రుమెంట్స్ ప్రాపర్ స్టెరిలైజ్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మనం ఒక అవగాహన తీసుకొని ఒక మంచి క్లినిక్ కి వెళ్తే మంచి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చేసుకుంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఇంకోటి లేదండి. బికాస్ దట్ గివింగ్ యువర్ రీబర్త్ ఫర్ ద టూత్. ఎక్స్ట్రాక్షన్ చేయాల్సిన పన్నుని మనం ఒక రీబర్త్ ఇస్తున్నాం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని. సో ట్రీట్మెంట్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వచ్చేదంతా దాంట్లో ఏం మెటీరియల్స్ వాడుతున్నారు, ఎంత ఎఫిషియన్సీగా క్లీన్ చేస్తున్నారు, ఎంత ఎఫిషియన్సీగా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నారు, అక్కడ వస్తుంది తప్ప రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు. మరి ఫిల్లింగ్స్ అంటే ఏంటి సార్? సో ఫిల్లింగ్స్ అగైన్ ఇందాక మీకు చెప్పాను కదా పన్నుకి 3 పొరలు ఉంటాయి అని. ఎనామిల్ పొర, డెంటిన్ పొర వరకు ఉన్నంత వరకు మాత్రం మనం ఫిల్లింగ్స్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్లింగ్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. ఎప్పుడైతే నరం ఎంటర్ అవుతుందో అప్పుడు మనం ఫిల్లింగ్ చేయడానికి రాదు. ఎందుకంటే మనం పైనుంచి క్లోజ్ చేసాం అనుకోండి కింద ప్రెషర్ పెరుగుతుంది. ఒక డబ్బా లోపల మన ఊట వస్తూనే ఉంది, కానీ మనం పైనుంచి మూత పెట్టేసామంటే డబ్బా పగిలిపోతుంది కదా. సో పన్ను అనేది స్ట్రాంగ్ స్ట్రక్చర్. సో లోపల ప్రెషర్ పెరిగితే నరం మీదనే ప్రెషర్ పెరిగి పెయిన్ ఇంకా డబల్ అవుతుంది. సో వెన్ ద ఇన్ఫెక్షన్ ఈజ్ ఇన్ ఓన్లీ ఎనామిల్ అండ్ డెంటిన్ you can do fillings. Fillings are nothing but enamel substitutes.
ఎనామిల్ ఎంత స్ట్రెంత్ ఉంటుందో టీత్ సబ్స్టిట్యూట్స్ అంటాం అనమాట. ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. జనరల్ గ్లాస్ ఎనమర్ సిమెంట్ ఉంటుంది, కాంపోజిట్ ఫిల్లింగ్స్ అని వస్తాయి. సో ఇట్లాంటి డిఫరెంట్ హై స్ట్రెంత్ మెటీరియల్స్ ఉంటాయి. సో ఆ మెటీరియల్స్ తీసుకొని ఆ గ్యాప్ ఎంతైతే చిన్న ఇనిషియల్ స్టేజెస్ లో ఉంటే అది ఎంత క్లీన్ చేసేసి మనం ఫిల్లింగ్ మెటీరియల్ పెట్టేసి క్లోజ్ చేస్తాం అనమాట. ఇంప్లాంట్స్ అంటారు, ఏ కేసెస్ లో ఇంప్లాంట్స్ అవసరం అంటారు? సో ఎప్పుడన్నా మా పేషెంట్స్ ఎవరికన్నా మిస్సింగ్ టూత్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా పన్ను పుచ్చిపోతే ఫస్ట్ ఆప్షన్ రూట్ కెనాల్. పుచ్చిపోయింది, వాళ్ళు పెయిన్ రావట్లేదు అని చెప్పి వదిలేయడము, మొత్తం క్రౌన్ అంతా కట్ అయిపోవడము, రూట్ వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతే ఆ పన్నును తీసేయడం జరుగుతుంది. తీసినాక పెట్టాలి అని అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్. సో ఒకవేళ మనకి చూసుకుంటే ఇప్పుడు ఒకవేళ మధ్యలో ఇక్కడ పన్ను లేదు అని అనుకుంటే మనకు ఆప్షన్స్ ఏముంటాయి? ఈ పక్క పన్ను, ఈ పన్ను, రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకి. బ్రిడ్జ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, ఇంప్లాంట్ ఆప్షన్ ఒకటి ఉంటుంది ఎప్పుడన్నా మిస్సింగ్ టూత్ ఉంటే. సో మిస్సింగ్ టూత్ ఉండడం మనకి ఈ పక్క పన్ను ఉంది కదా, ఈ రెండు టీత్ ని మనం ఏం చేస్తామంటే కట్ చేసుకొని 3 టీత్ లాగా బ్రిడ్జ్ ఇస్తాం. అంటే బ్రిడ్జ్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పిల్లర్, ఇక్కడ ఒక పిల్లర్ సపోర్ట్ తీసుకొని పైనుంచి ఒక జాయిన్ చేస్తే దాన్ని మనం బ్రిడ్జ్ అంటాం, యూజువల్ గా వంతెన అంటాం. సో సేమ్ లైక్ దిస్ టూత్ ని ఇక్కడ ఒక టూత్ ని ఇక్కడ ఒక టూత్ ని సపోర్ట్ తీసుకొని ఈ మూడింటిని కలిపి ఒక స్ట్రక్చర్ లాగా ఒక 3 క్రౌన్స్ లాగా కలిసి ఇస్తే దాన్ని మనం బ్రిడ్జ్ అంటాం. సో దీంట్లో మనకి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే డిపెండ్స్ అగైన్ పక్క టీత్ కండిషన్ ని బట్టి మనకి డిపెండ్. ఇప్పుడు ఈ టూత్ కూడా క్యావిటీ ఉంది, ఈ టూత్ కూడా క్యావిటీ ఉంది, ఇక్కడ టీత్ లేదు. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం బ్రిడ్జ్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఎట్లాగో క్యావిటీ ఉంది కదా, క్యావిటీ అంటే మనం తీయాలి, రూట్ కెనాల్ చేయాల్సి వచ్చింది అని అనుకోండి, దీనికి ఎట్లాగో క్యాప్ ఇస్తాం, దీనికి ఎట్లాగో క్యాప్ ఇస్తాం, అప్పుడు ఎట్లాగో ఇస్తున్నాం కాబట్టి 3 కలిపి మనం బ్రిడ్జ్ ఇచ్చుకోవచ్చు. అట్లాంటి కండిషన్స్ లో బ్రిడ్జ్ ఆప్షన్ ఫస్ట్ తీసుకోవాలి. సెకండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే ఇది హెల్దీగా ఉంది, దీనికి ఏం క్యావిటీ లేదు, దీనికి ఏం క్యావిటీ లేదు, అట్లాంటి కండిషన్ లో వీటిని కట్ చేయకుండా మనం సింగిల్ టూత్ అంటే ఎముక లోపలికి ఒక స్క్రూ పెట్టేసి దాని నుంచి పైనుంచి ఇట్లా మనము క్యాప్ ఇస్తాం అనమాట. ఇంప్లాంట్ క్రౌన్స్ అంటాం దీన్ని. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సిమెంట్ రిటైన్ క్రౌన్స్ అంటే సిమెంట్ తోటి సిమెంట్ చేయడము, లేదంటే స్క్రూ రిటైన్ క్రౌన్స్ అంటే పైనుంచి ఇక్కడ చిన్న హోల్ ఉంది కదా, ఈ హోల్ నుంచి ఈ స్క్రూలోకి ఈ ఇంప్లాంట్ లోకి ఒక స్క్రూ దింపుతాం అనమాట. సో అది స్క్రూ రిటైన్ క్రౌన్, స్క్రూ ఫిక్స్ చేసుకోండి. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనకి ఎప్పుడైనా కావాలి అంటే స్క్రూ అంతరేట్ చేసుకుంటే పన్ను వచ్చేస్తుంది. పైన ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఈ సిరామిక్ కట్ ఆఫ్ అయిపోయింది, ఇలా పన్ను విరిగిపోయింది, రిపేర్ చేసుకోవాలి అనుకున్నా కూడా మొత్తం ఇంప్లాంట్ ని పీకకుండా ఓన్లీ పైన పార్ట్ ని తీసేసి కొత్త పన్నుని మనము ప్లేస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇంప్లాంట్స్ లో మెయిన్ ఏంటి అని అంటే మనకి మల్టిపుల్ టీత్ లేవు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ పేషెంట్స్ ఉన్నారు, వేరే వాళ్ళకి మొత్తం టీత్ సెట్టే లేదు. సో అప్పుడు మనకు ఆప్షన్స్ ఏముంటుండే అంటే పెట్టుడు తీసే పనులు ఒకటే ఆప్షన్ ఉంటుండే. అరౌండ్ ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ కానీ ఒక 50 ఇయర్స్ బ్యాక్ కానీ చూసుకుంటే మనకు ఓన్లీ పెట్టుడు పనుల ఆప్షన్, పెట్టుడు తీసే పనులు సెట్ ఒకటే ఉంటుండే అనమాట. ఇప్పుడు ఏంటి అని అంటే పైన ఒక 4 ఇంప్లాంట్లు 6 ఇంప్లాంట్ల వరకు వేసుకొని కింద ఒక 6 ఇంప్లాంట్ల వరకు వేసుకొని మొత్తం ఆ సెట్ ని ఫిక్స్డ్ చేసేసుకోవచ్చు, మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు. సో ఆ పేషెంట్స్ కి కూడా న్యాచురల్ టీత్ అనుభూతిని ఇవ్వాలి అని అనుకునే ఈ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ కూడా ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ కి ఇచ్చే టీత్ అన్ని లేవు, సో 1 2 3 ఇంప్లాంట్స్ పెట్టేసి మనం పైనుంచి సెట్ ఇచ్చేసుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంప్లాంట్స్ లో కూడా. అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ ఇంప్లాంట్స్. నౌ ఇంప్లాంట్స్ have become so vast. There are different kinds of implants. You can see the price range between 15,000 నుంచి 50,000 వరకు కూడా డిఫరెంట్ సైజ్ టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అని అంటే తక్కువ రేంజ్ ఇంప్లాంట్స్ ఇప్పుడు లోకల్ మేడ్, ఇండియన్ మేడ్ ఇంప్లాంట్స్ కూడా ఉంటాయి. సో ఇజ్రాయెల్ మేక్ ఇంప్లాంట్స్ ఉంటాయి, కొరియన్ మేక్ ఇంప్లాంట్స్ ఉంటాయి, యుఎస్ మేక్ ఇంప్లాంట్స్ ఉంటాయి, స్విట్జర్లాండ్ జర్మన్ మేక్ ఇంప్లాంట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మేక్ తోటి మనకి ఇంప్లాంట్స్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఏవి స్ట్రాంగ్ గా ఉంటాయి అంటారు? యూజువల్లీ ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ లో యుఎస్ బేస్డ్ కానీ జర్మన్ బేస్డ్ కానీ ఇంప్లాంట్స్ చాలా బాగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టెమ్ అని వస్తుంది, నోబెల్ బయోకేర్ అని వస్తుంది, డియో అని వస్తుంది, లేకపోతే డెన్షియం అని వస్తున్నాయి. ఇవి మంచి ఇంప్లాంట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి నోబెల్ ఆడిన్ అని చెప్పి లేకపోతే నోరిస్ అని చెప్పి ఇవన్నీ ఇజ్రాయెల్ మేక్ ఉన్నాయి అన్నమాట. ఇండియన్ మేక్ ఇంప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో కాస్ట్ అనేది చూసుకుంటే ఇంప్లాంట్ ఒకటే కాకుండా డాక్టర్ ఎవరైతే పెడుతున్నారో ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇంప్లాంట్ ప్రొసీజర్ ఇస్ సర్జికల్ ప్రొసీజర్, ఇట్ షుడ్ బి మోర్ ప్రిసైజ్. మనం ఎముక లోపలికి పెడుతున్నాము అని అంటే ఇట్ షుడ్ బి మోర్ ప్రిసైజ్, బికాజ్ కొంచెం అటు ఇటు అయినా నరానికి టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పెద్ద డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ గెట్ ఎనీ ఇంప్లాంట్ ప్రొసీజర్స్ విత్ అన్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ బై సీయింగ్ ద సర్టిఫికేట్స్ ఆర్ దేర్ ఓల్డ్ వర్క్ or he is an implantologist or not. Based on those things you can take a decision
whether you have to go for a implant treatment from them or not, or a implantologist will be there, consultants ఉంటారు కొన్ని క్లినిక్స్ కి, వాళ్ళతోనైనా వచ్చి మీరు చేసుకోవచ్చు. మన క్లినిక్ లో అయితే ఐఎమ్ ద ఇంప్లాంట్ స్పెషలిస్ట్, ఐ విల్ బి డూయింగ్ ఆల్ ద ఇంప్లాంట్ వర్క్ in my clinic and I have my team, root canals and implants, all the implant work and root canal work will be dealt by me, and we have a team of doctors, ఒక 6 members doctors ఉన్నారు, వాళ్ళందరం కలిసి మనం ట్రీట్మెంట్ చేస్తాము. ఏదైతే ఒక్కరే అన్ని ట్రీట్మెంట్ చేయలేరు, సో మల్టిపుల్ డాక్టర్స్, మల్టిపుల్ స్పెషాలిటీ డాక్టర్స్ మన క్లినిక్ లో ఉన్నారు కాబట్టి యూ కెన్ అవైల్ ద సర్వీసెస్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. సార్ ఇప్పుడు బ్యాడ్ బ్రెత్ అనేది అదొక ప్రాబ్లం లాగానే ఎవరు గమనించుకోరు, అది నిజంగా ప్రాబ్లమా లేకపోతే నార్మల్ థింగ్ ఏనా? సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ బ్రెత్ తో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే మన నోట్లో ఫుడ్ చాలా రోజుల నుంచి అలాగే ఉండిపోయి మనం సరిగా క్లీన్ చేసుకోలేకపోవడం వల్ల, ఇప్పుడు ఒక అరటిపండు ఉంది, ఒక మూల పెట్టాము అనుకోండి అరటిపండు, ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. సో నోట్లో కూడా అంతే, ప్రాపర్ బ్రషింగ్ చేసుకోకపోయినా, ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోయినా, మనము తిన్న ఫుడ్ స్టిక్కీ ఫుడ్ ఎక్కువ ఉండి నోట్లో అట్లనే ఉండిపోవడం వల్ల కొంతమందికి చూసుకుంటే పండ్లలో మళ్ళీ ఈ ఏరియాలో గార పడుతుంది, ఎల్లో గారలాగా వస్తుంది. సో ఆల్ దోస్ ఆర్ నథింగ్ బట్ బ్యాక్టీరియా. సో అవి మనం జనరల్ రెగ్యులర్ బేసిస్ లో టీత్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. సో ఎవ్రీ పర్సన్ ఇంక్లూడింగ్ యూ, మీ, ఎవ్రీ వన్ 6 months ఒకసారి ప్రొఫెషనల్ డెంటల్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. చేసుకుంటే మస్ట్ అండ్ షుడ్ చేసుకుంటే ఏంటంటే ఈ డెబ్రీస్ ఏవైతే మనము చాలా వరకు బ్రషింగ్ లో వెళ్ళలేదు అలాగే ఉండిపోయిందో అవన్నీ మనము తీసేస్తాం. తీసేసి క్లీన్ చేసుకుంటే మనకి ఆ బ్యాడ్ బ్రెత్ అనేది రాకుండా ఫ్రెష్నెస్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ క్లీనింగ్ దేర్ ఆర్ 2 అగైన్ స్కేలింగ్ చాలా మంది చేయించుకుంటారు. స్కేలింగ్ తోటి ఒక ప్రాబ్లం ఏంటి అని అంటారు అంటే ఆ వైబ్రేషన్స్ రావడం వల్ల పళ్ళు లూజ్ అయిపోతున్నాయి, ఎనామిల్ స్క్రాచ్ అయిపోతుంది అని చెప్పి చాలా మందికి ఒక అపోహ ఉందన్నమాట. సో దానికి నేనేమంటాను అంటే ఇట్స్ నాట్ దాట్ యువర్ సిట్ అండ్ స్క్రాచ్ ఆల్ యువర్ టీత్, ఇట్స్ ఓన్లీ టు రిమూవ్ ద బ్యాక్టీరియల్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బిట్వీన్ యువర్ టీత్, బిట్వీన్ టీత్ మధ్యలో ఉందో అక్కడే మనం ట్రీట్మెంట్ చేయాలి. టీత్ పైన పెట్టి స్క్రాచ్ చేయకూడదు. అగైన్ హియర్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది డాక్టర్ ప్లేస్ ఇన్ టు ఎ రోల్. వెన్ అ పర్సన్ నోస్ వే టు బి క్లీన్, he will be cleaning in a professional way. If the person doesn't know and keep on scratching the teeth, that is not the ప్రాపర్ వే ఆఫ్ డూయింగ్ స్కేలింగ్ అన్నమాట. సో స్కేలింగ్ లో కూడా ఇప్పుడు రీసెంట్ గా ఇంకొక అడ్వాన్స్మెంట్స్ ఏమొచ్చినాయి అని అంటే ఎయిర్ ఇంకా వాటర్ ప్లస్ పార్టికల్స్, అల్యూమినియం పార్టికల్స్ తోటి మనం చెక్ చేస్తాము. ఇప్పుడు కార్ వాష్ అయితే ఎట్లయితే చేస్తున్నాం ఇందాక మనం వాటర్ ఫ్లోస్ లో చెప్పాము, అట్లా ఒక డివైస్ వచ్చింది వేర్ దిస్ ఇస్ కాల్డ్ GBT, గైడెడ్ బయోఫిలిం థెరపీ. సో దీంట్లో ఏంటంటే మనకి పన్ను టచ్ చేయకుండా నాన్ కాంటాక్ట్ క్లీనింగ్ అంటే ఆ టిప్ వచ్చి పన్నుని టచ్ చేయదు, ఓన్లీ వాటర్, పార్టికల్స్, ఎయిర్ ప్రెషర్ తోటి ఈ క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. There are 2 types of cleaning. One is contact cleaning, the other one is non-contact cleaning. Non-contact cleaning అంటే ఎయిర్ ప్రెషర్ తోటి ఏదైతే చేస్తున్నామో అది నాన్ కాంటాక్ట్ క్లీనింగ్. రీసెంట్ గా వచ్చింది, చాలా క్లినిక్స్ లో మీకు అబ్జర్వ్ చేయకపోవచ్చు, బట్ మన క్లినిక్ లో అది అవైలబుల్ ఉంది. యూ కెన్ గెట్ ద నాన్ కాంటాక్ట్ క్లీనింగ్, వేరింగ్ యూ విల్ నాట్ ఫీల్ ద పెయిన్. టీత్ క్లీనింగ్ లో కూడా ఇట్లా పైన రబ్ చేసినట్లు ఇలా సెన్సిటివిటీ వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ నాన్ కాంటాక్ట్ క్లీనింగ్ లో ఏంటి అని అంటే అసలు పన్ను వైబ్రేషన్సే ఉండవు. ఓకేనా? సో ఈ పద్ధతిలో కూడా మీరు క్లీనింగ్ చేసుకుంటే మీకు ఆ ఫీలింగ్ అనేది తగ్గుతుంది, పెయిన్ వస్తుంది, బ్లీడింగ్ వస్తుంది, పండ్ల మధ్యలో గ్యాప్స్ వచ్చేస్తాయి. ఆ పండ్ల మధ్యలో గ్యాప్ అనేది క్లీనింగ్ చేయడం వల్ల రాలేదు, ముందు నుంచే పండ్లలో గ్యాప్ ఉంది. అక్కడ మీరు ఫుడ్ లాడ్జ్మెంట్ అయ్యి చాలా రోజుల నుంచి వదిలేయడం వల్ల గ్యాప్ క్రియేట్ అయింది అక్కడ ఆల్రెడీ. మనం ఇప్పుడు ఓన్లీ ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే బ్యాక్టీరియా ఉందో దాన్ని మాత్రమే మనం తీస్తున్నాం. సో గ్యాప్స్ అనేది క్లీనింగ్ వల్ల రాలేదు, ముందు నుంచి మనం నెగ్లిజెన్స్ చేసుకొని ఎప్పుడైతే మనం వదిలేసామో ఆ చిగురు ఎముక అంతా కింద జారి గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో రెగ్యులర్ బేసిస్ లో మనం స్కేలింగ్ చేసుకుంటే ఈ గ్యాప్స్ అనేవి రావు అండ్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా రావు. ఇందాక చెప్పినట్టు సెకండ్ టైప్ అంటే బ్యాడ్ బ్రెత్, ఇంకొక సెకండ్ టైప్ ఏముంటుంది అని అంటే డ్రై మౌత్, అంటే సెలవా తక్కువ ఉండడం వల్ల, లేకపోతే గట్ నుంచి మన పొట్టలో ఏమైనా బ్యాడ్ బ్యాక్టీరియా ఉండడం వల్ల, లేకపోతే రీగజిటేషన్ లైక్ యాసిడ్స్ నోట్లోకి రావడం వల్ల, వీటి వల్ల కూడా మనకి బ్యాడ్ బ్రెత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దిస్ థింగ్ షుడ్ బి డెల్ట్ ఇన్ మెడికల్ వే. అదర్ థింగ్ రెడ్యూస్ ఎలివేషన్ కానీ, లేకపోతే టంగ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే టంగ్ పైన ఒక లేయర్ ఉండడం కానీ, బ్యాక్టీరియల్ లేయర్ ఉండడం కానీ, ఇవన్నీ మనకి ఎండోక్రైనల్ అంటే హార్మోనల్ డెఫిషియన్సీ వల్ల కానీ, విటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. అవన్నీ డిఫరెంట్ గా మెడికల్ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ డయాగ్నోస్ చేసుకొని దాని నుంచి దీన్ని ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. సో బ్యాడ్ బ్రెత్ అక్కడి నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అవాయిడ్ చేయొద్దు, రెగ్యులర్ గా బ్యాడ్ బ్రెత్ ఉంటే అది కూడా కన్సల్ట్ చేయండి. అంటే మనకి చాలా మందికి ఐడియా ఉండదు, నేను అంత మెయింటైన్ చేస్తున్నా నాకైనా ఇంకా బ్యాడ్ బ్రెత్ ఉంది
అని అనుకుంటారు. సో దట్ మైట్ బి బికాస్ ఆఫ్ సమ్ ఆఫ్ ది In that హిడెన్ ప్రాబ్లమ్ ఇన్సైడ్ యువర్ మౌత్. బికాస్ చాలా మంది మనం మాకు బుక్ లో చెప్పేది ఏంటి అని అంటే మౌత్ ఈజ్ అ మిర్రర్ ఫర్ హోల్ బాడీ. సో బాడీలో ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా నోట్లో మనకి దాని ఐడెంటిఫికేషన్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి థైరాయిడ్ ఉన్నా కూడా దాని నోట్లో ఏమేమి ప్రక్రియలు ఉంటాయి అనేది కూడా ఉంటుంది. సో లేకపోతే డయాబెటిక్ ఉన్నారు వాళ్ళకి గమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో అట్లా మనకి హెల్త్ జనరల్ హెల్త్ ప్రాబ్లమ్ లో కూడా మనకి డెంటల్ ఐడెంటిఫికేషన్ పాయింట్స్ అనేవి ఉంటాయి. దాన్ని బట్టి కూడా మనం దాన్ని జనరల్ హెల్త్ కూడా చెక్ చేసుకోవచ్చు. సార్ నేను ఒక కేస్ ని చాలా దగ్గరగా చూసాను. థ్రోట్ క్యాన్సర్, అది పన్ను నొప్పి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే తనకి థ్రోట్ క్యాన్సర్ ఉంది అని తెలిసిందనమాట. సో పండ్ల వల్లనే తెలుస్తుందా థ్రోట్ క్యాన్సర్ అనేది కూడా అన్ని కేసెస్ లో? సో అట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఇప్పుడు పన్ను తోటి కూడా థ్రోట్ క్యాన్సర్ వచ్చింది అని అన్నారు. సో ఇట్ క్యాన్ బి ఎ సినారియో వేర్ ఇన్ ఇరిటేషనల్, అంటే పన్ను ఎక్కడైనా షార్ప్ ఆబ్జెక్ట్, ఫర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ పేషెంట్ కి ఏం ప్రాబ్లం లేదు, ఒక షార్ప్ ఎడ్జ్ ఉంది పన్నుకి, అది రప్చర్ అయ్యి టంగ్ దగ్గర ఒక చిన్న లీజన్ ఫామ్ అయింది. అది వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. అది కాస్త సెల్స్ కొంచెం మ్యూటేషన్ అయిపోయి క్యాన్సర్ కింద మారి ఆ క్యాన్సర్ సెల్స్ ఇక్కడ మనకి లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, ఆ లింఫ్ నోడ్స్ కి స్ప్రెడ్ అయ్యి అక్కడి నుంచి థ్రోట్ క్యాన్సర్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇట్ కెన్ స్ప్రెడ్. క్యాన్సర్ ఈజ్ సచ్ ఏ డిజీజ్ వేర్ ఇట్ కెన్ స్ప్రెడ్ టు ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. ఇట్ క్యాన్ స్ప్రెడ్ ఫ్రమ్ బ్రెయిన్ టు టో, ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీకి మనకి క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి అటు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ దట్స్ వాట్ మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్సే కదా అని వదిలేస్తే ఇట్ మైట్ లీడ్ టు ఎనీ ప్రాబ్లం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బ్యాక్టీరియా, మన నోట్లో ఉండే చిగురులో ఉండే బ్యాక్టీరియా కూడా త్రూ బ్లడ్ ట్రాన్స్ఫర్ అయ్యి హార్ట్ వాల్స్ మీద వెళ్ళి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తాయి. దాని బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అంటాం. ఓకే, సో దాని ఏంటంటే మన టీత్ ఇన్ఫెక్షన్ వల్ల పనులలో పుచ్చుకుంది, నాకు ఏం ప్రాబ్లం లేదు, పెయిన్ లేదు అని ఉన్నా కానీ హీ క్యాన్ పొటెన్షియల్ పేషెంట్ ఫర్ హార్ట్ అటాక్. సో అట్లా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో నెవర్ టేక్ ఎనీ ఛాన్స్ విత్ ద డెంటల్ కేరీస్. క్యావిటీ నోట్లో ఉంది అని అంటే ఛాన్స్ తీసుకోవద్దు. ఇమీడియట్ గా వెళ్ళి పన్నన్నా తీపిచ్చేసుకోండి, లేదంటే క్యావిటీ అన్నా ఫిల్ చేసుకోండి, లేకపోతే బ్యాక్టీరియల్ గ్రోత్ ఏదైనా ఉంటే తీపిచ్చేసేయండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆర్ మనీ ఫ్యాక్టర్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, యూ జస్ట్ గెట్ రిడ్ ఆఫ్ దట్ టూత్ ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ దట్ టూత్ ఇన్సైడ్ యువర్ మౌత్. ఇట్ ఇస్ అ మూవింగ్ బాంబ్. ఓకే, ఇప్పుడు 32 టీత్ అంటారు కదా, ఇప్పుడు ఉన్న వాళ్ళకి మాక్సిమం 28, 26 ఇలానే వచ్చి ఆగిపోతున్నాయి. దానికి రీజన్ ఏమై ఉంటుంది? చాలా మంచి పాయింట్ అమ్మా. నేను నా 10 years ఎక్స్పీరియన్స్ లో నేను కూడా ఇది చాలా రెగ్యులర్ గా అబ్జర్వ్ చేస్తున్నా. సో చాలా మందికి థర్డ్ మోలార్స్, ఇప్పుడు మనకు 32 టీత్ అంటే 3 దంతాలు ఉంటాయి. థర్డ్ మోలార్స్ అనేవి 3 ఉంటాయి. ఇక్కడ చూసారా 1, 2, 3 ఉన్నాయా? ఇది కూడా 1, 2, 3 ఉన్నాయి. ఈ థర్డ్ మోలార్స్ మనకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఒక్కొక్కసారి థర్డ్ మోలార్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక టూత్ పడుకొని ఉంది లోపల. ఇది ఒక ఎముక అనుకుంటే, లోవర్ మ్యాండిబుల్ అనుకుంటే బయటకు కనిపించేది మీకు ఓన్లీ సెకండ్ మోలార్ వరకే కనిపిస్తుంది. బట్ ఇంకొక థర్డ్ మోలార్ ఈ పేషెంట్ ఇట్లాంటి కండిషన్స్ లో ఎక్కడ ఉంది, లోపల ఇట్లా హారిజాంటల్ గా పడుకొని ఉంది. సో నవే డేస్ పీపుల్ ఆర్ గెటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద ఏజ్ గ్రూప్ అరౌండ్ 85, 90 ఆర్ 2000, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా అఫెక్ట్ అవుతుంది. ఎందుకు అని అంటే వాళ్ళ జా అనేది ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో ఉంది. సో 32 టీత్, దానికి ముందున్న వాళ్ళందరికీ 32 టీత్ ఆక్యుపై చేసుకునేంత సైజ్ ఆఫ్ జా ఉండేది. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే జా సైజ్ క్రమక్రమంగా ఎవల్యూషన్ బేసిస్ లో జా సైజ్ తగ్గిపోవడం వల్ల ఇట్ ఈస్ ఏబుల్ టు అకామిడేట్ ఓన్లీ 28 టీత్. It is not able to accommodate that last third molar, which is been coming in a horizontal direction or a vertical direction or completely submerged inside the bone. అది ఎప్పటికీ రాను కూడా రాదు. 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా కూడా ఆ పన్ను అక్కడ లోపల ఉంటుంది కానీ స్పేస్ లేక రాలేకపోవచ్చు. సో ఇది ఎవల్యూషన్ గా చేంజ్ అవుతుంది. అండ్ నవే డేస్ విచ్ ఐఎమ్ సీయింగ్ ఇన్ జెన్సీ బ్యాచ్, ఇప్పుడు 2010, 12 బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా, 2012, 13 ఏజ్ లో పుట్టిన వాళ్ళు, ఇప్పుడు దే ఆర్ కమింగ్ అరౌండ్ 18 years. సో వాళ్ళ ఎక్స్రే తీసి చూసుకుంటే థర్డ్ మోలార్ బర్త్డే మాయమైపోతుంది. అంటే ఆ టూతే లేకుండా పోతుంది. అంటే దిస్ వన్ కాల్ ఆన్ దిస్ విల్ బి లైక్ నెక్స్ట్ 10 years, 20 years లో చాలా మందికి థర్డ్ మోలార్ బర్త్డే ఉండకపోవచ్చు. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ టీత్ విల్ బి అరౌండ్ 28 ఓన్లీ. 32 టీత్ అనేది ఇంకా ఉండకపోవచ్చు. అంటే రాను హైట్ తగ్గిపోవడము, ఇప్పుడు మన తాతకాలం వాళ్ళని చూసుకుంటే మినిమం 7 feet హైట్ ఉండేవాళ్ళు, ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ 5'10", 5'11" కి వచ్చేసారు. సో హైట్ తగ్గడంతో పాటు హెడ్ సైజ్ తగ్గుతుంది, స్కల్ తగ్గుతుంది, జా సైజు తగ్గుతుంది. సో జా is not able to accommodate the third molar. That's why people are getting most of the issues.
సో నాకు పెయిన్ వస్తుంది, రాత్రి అంతా పెయిన్ వస్తుంది. సో ఈ పన్ను మొత్తం బయటికి రాకుండా సగం బయటికి సగం లోపలికి ఉండడం వల్ల అక్కడ ఫుడ్ అంతా వెళ్ళి ఆ సరౌండింగ్ ఏరియాస్ అంతా ఇన్ఫెక్షన్ చేసి పెయిన్ క్రియేట్ చేస్తుంది అనమాట. పైనుంచి ప్రెస్ అయిపోవడం, స్కిన్ ప్రెస్ అయిపోవడం, అట్లాంటివి ఆ పేషెంట్స్ కి ఇప్పుడు మేము మన ఈ 30 to 35 ఏజ్ గ్రూప్ వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి థర్డ్ మోలార్ ఎక్స్ట్రాక్షన్స్ ప్లాన్ చేసుకుంటారు. సో మనం అట్లాంటి కండిషన్ విజ్డమ్ టూత్ కి మనం ఏం చేస్తాము అని అంటే ఆ వెనకల కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని సర్జికల్ గా ఆ టూత్ ని మనం బయటికి తీసేస్తాము. తీసేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇట్ విల్ బికమ్ సెల్ఫ్ క్లెన్జింగ్ ఏరియా. అక్కడ ఫుడ్ లాడ్జ్మెంట్ అనేది అవ్వదు. ఇంకా ఇప్పుడు ఇక్కడ పన్ను లేదనుకోండి, ఈజీగా మనకు ఫుడ్ అనేది బయటకు క్లియర్ అయిపోతుంది. అదే ఇక్కడ చిన్న పాకెట్ లాగా ఇట్లా ఉంది అనుకోండి, ఇది మనకు సెకండ్ మోలర్, థర్డ్ మోలర్ ఇలా ఉంది అనుకోండి, ఇక్కడ ఫుడ్ లాడ్జ్మెంట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఆ ఫుడ్ లాడ్జ్మెంట్ స్టార్ట్ అవడం వల్ల అక్కడ అంతా ఇన్ఫెక్షన్ క్రియేట్ అవడం వల్ల పన్ను మనం ఎక్స్ట్రాక్షన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో మనం యూజువల్ గా ఈ పన్నుని మనం తీసేస్తే ఇట్ విల్ బికమ్ సెల్ఫ్ క్లెన్జింగ్ ఏరియా అండ్ ఈ అడ్జసెంట్ టూత్ ఏదైతే సెకండ్ మోలర్ ఉందో దానికి క్యావిటీ రాకుండా దాన్ని మనం కాపాడుకోగలిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. నాకు ఎప్పటి నుండో ఉన్న ఒక కన్ఫ్యూజన్, ఒక క్వశ్చన్ ఏంటంటే విజ్డమ్ టూత్ అది అసలు నిజంగానే చాలా మందికి రాకుండా ఉన్న కేసెస్ కూడా నేను చూసాను. అది నిజంగా దానివల్ల ఏంటి యూజెస్ ఏంటి, ఎందుకు అలా వస్తుంది? అగైన్ విజ్డమ్ టూత్ అంటే ఇస్ నథింగ్ బట్ థర్డ్ మోలార్. ఇంతసేపు వాట్ ఎవర్ ఎక్స్ప్లెయిన్ దట్ ఈస్ నథింగ్ బట్ ద థర్డ్ మోలార్. థర్డ్ మోలార్ ని మనం విజ్డమ్ టూత్ అని కూడా మన చాలా మంది అకల్ కదాడ్, హిందీలో అకల్ కదాడ్ అంటారు, తెలుగులో జ్ఞానదంతం అంటారు, ఇంగ్లీష్ లో విజ్డమ్ టీత్ అంటారు అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ నథింగ్ బట్ థర్డ్ మోలార్. 1, 2, 3 ఈ థర్డ్ మోలార్ సిచ్యువేషన్స్ ఏంటి అని అంటే మనకి అది బయటికి రాలేక, స్పేస్ లేక, బయటికి రాలేక, లోపల ఉండలేక సగం ట్రై చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఫుడ్ లాడ్జ్మెంట్ అయ్యి అది మనం ఇన్ఫెక్షన్ క్రియేట్ అవుతుంది థర్డ్ మోలార్ బడ్ పైన. అది యూజువల్ గా అట్లాంటి కండిషన్ వచ్చినప్పుడు మనం ఎక్స్ట్రాక్షన్ చేసేస్తాం, పన్నుని తీసేస్తాం. దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. అది తీయడం వల్ల ఈ పన్ను అడ్జసెంట్ ఏదైతే సెకండ్ మోలార్ ఉందో దానికి క్యావిటీ రాదు, దానికి ప్రాబ్లం ఉండదు, అండ్ ఆ ఏరియా అంతా సెల్ఫ్ క్లెన్జింగ్ ఏరియా అయిపోతుంది అండ్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. సో విజ్డమ్ టూత్ ఎప్పుడన్నా ఉంది అని అంటే టైం చూసుకొని పెయిన్ ఉన్నా లేకపోయినా ఆర్ అట్లీస్ట్ 6 months ఒకసారి ఒక ఫుల్ మౌత్ ఎక్స్రే తీసుకుంటే ఈస్ దాట్ విజ్డమ్ టూత్ కాజింగ్ యూ ఎనీ ప్రాబ్లమ్? ఇఫ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ దమ్ సచ్ అ ప్రాబ్లమ్ యూ హావ్ టు గెట్ రీడ్ ఆఫ్ ఇట్ ఈవెన్ దో యూ నాట్ హ్యావింగ్ పెయిన్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ విజ్డమ్ టూత్ ఉంటుంది బట్ ఈ టూత్ కి సైడ్ నుంచి చిన్న క్యావిటీ స్టార్ట్ అవుతుంది. ఆ క్యావిటీ స్టార్ట్ అయ్యే టైంలో మనకి పెయిన్ ఉండదు. పెయిన్ ఎప్పుడు వస్తుంది? ఈ పన్ను మొత్తం సెంటర్ నరంలోకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినాక అప్పుడు మనకు పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ పన్ను తీయాలి ప్లస్ ఈ పన్నుకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేసుకోవాలి. 2 ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సి వస్తుంది నెగ్లిజెన్స్ వల్ల. సో అది మనం చెకప్ చేసుకున్నాము అని అనుకోండి, ఇట్లా థర్డ్ మోలార్ ఇట్లా ఎప్పుడన్నా ఉందనుకోండి, ఇక్కడ క్యావిటీ రాలేదు, ఓకే డోంట్ గెట్ ద ఎక్స్ట్రాక్షన్ డన్. బట్ ఇక్కడ క్యావిటీ స్టార్ట్ అవుతుంది, పక్క పన్ను ఇన్వాల్వ్ అవుతుంది అని అంటే ఇమ్మీడియట్ గా మీరు థర్డ్ మోలార్ ని తీసేస్తే అది అక్కడికి ఆగిపోతుంది. లేదు అని అంటే అది కంటిన్యూ లోపలికి వెళ్ళి మనము దీనికి కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఈ పన్ను కూడా తీసేయాల్సి వస్తుంది. బట్ ఈ పన్ను మనకి స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఆ పొజిషన్ ని బట్టి చూసుకుంటే సెకండ్ మోలార్ మనకు కావాలి. మనం తినడానికి మినిమం ఫస్ట్ మోలార్ సెకండ్ మోలార్ ఉంటే అవర్ డైజెషన్ ఎఫిషియన్సీ బాగా ఉంటుంది, అంటే మనం బైటింగ్ ఎఫిషియన్సీ బాగా ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా ఇవి చాలా ప్రాబ్లం అనేది, డెంటల్ ప్రాబ్లం అనేది పెరిగిపోయాయి. వాళ్ళకి ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలని సజెస్ట్ చేస్తారు? సో అగైన్ స్టిక్కీ ఫుడ్ లైక్ చిన్న పిల్లలు బాగా చిప్స్ తింటారు, బర్గర్స్ తింటారు, పిజ్జాలు తింటారు, చాక్లెట్స్ తింటారు. దీస్ ఆర్ ఆల్ ద స్టిక్కీ ఫుడ్స్ విచ్ హ్యాస్ టు బి అవాయిడెడ్ ఫర్ ఎనీ ఆఫ్ ద కిడ్స్. అండ్ ఇఫ్ అట్ ఆల్ దే హ్యావ్ ఆల్సో ఇమ్మీడియట్ మౌత్ వాష్. పేరెంట్స్ ఏం చేయాలి అని అంటే పిల్లలకి నోరు పొక్కిలించుకోవడం అనేది బాగా నేర్పించాలి. తిన్న వెంటనే నోరు పొక్కిలించుకోవాలి. నోరు పొక్కిలించుకుంటే బ్రష్ చేసుకుంటా అంటేనే చాక్లెట్స్ ఇవ్వండి, లేకపోతే బిస్కెట్స్ ఇవ్వండి. యాక్చువల్లీ ఇవ్వకూడదు, బట్ ఇంకా చిన్నపిల్లలు కాబట్టి అడుగుతారు, చేస్తారు కాబట్టి ఇవ్వండి. ఇచ్చిన వెంటనే బ్రషింగ్ కానీ మౌత్ వాష్ కానీ చేయించేసేయండి. సో దాట్ అట్లీస్ట్ అరే ఇప్పుడు మళ్ళీ నేను మా బ్రషింగ్ మౌత్ వాష్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ తోనైనా కూడా వాళ్ళు తినే ఆ చాక్లెట్ క్వాంటిటీ తగ్గుతుంది, చిప్స్ క్వాంటిటీ తగ్గుతుంది, అండ్ స్టిక్కీ ఫుడ్ తినే క్వాంటిటీ తగ్గుతుంది. దెన్ దర్ డెంటల్ హెల్త్ విల్ బి ఇంప్రూవ్డ్. మనమే ఆ రిస్ట్రిక్షన్ పెట్టకపోతే వాళ్ళు చెప్పకపోతే దే విల్ హ్యావ్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దే కీప్ ఆన్ ఈటింగ్. సో ఈటింగ్ తగ్గుతుంది, బ్యాడ్ హ్యాబిట్స్ తగ్గుతుంది. జస్ట్ పుట్ ఏ క్లాస్, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ దట్, యు ఆర్ గోయింగ్ టు బ్రష్ అండ్ మౌత్ వాష్, డూ దిస్ అండ్ టేక్ దట్ ఆర్ ఎల్స్ డోంట్ టేక్. సో ఇలా కండిషన్ పెట్టగలిగితే దే విల్ స్టాప్ హ్యావింగ్ దట్ స్టిక్కీ ఫుడ్స్. ఇప్పుడు కోకా-కోలా, థమ్స్ అప్, కూల్ డ్రింక్స్ ఏవైనా మన డైలీ ఫుడ్ లో అదొక భాగం అయిపోయాయి. బిర్యానీ తిన్నామా, నాన్ వెజ్ తిన్నామా, కోక్ కావాలి. సో దాని ఎఫెక్ట్ ఏ విధంగా పడుతుంది? అగైన్ దీస్ ఆర్ కోక్, ఇవన్నీ ఏంటి అని అంటే అసిడిక్ ఫుడ్స్. సో పన్ను అనేది ఒక మినరలైజ్ స్ట్రక్చర్. మినరల్స్ అంటే మన కాల్షియం, ఫాస్ఫేట్ ఇవన్నీ
కూడి ఒక స్ట్రక్చర్, ఒక మ్యాట్రిక్స్ మీద ఈ కాల్షియం పయాన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక స్ట్రాంగ్ స్ట్రక్చర్. మన యాసిడ్ ఏం చేస్తుంది అని అంటే లీచ్ చేస్తుంది, దాన్ని ఎచ్ చేస్తుంది. ఎక్కడైనా యాసిడ్ ఎచ్చింగ్ అని పేరు వినే ఉంటారు, గ్లాస్ ఇవన్నీ ఎచ్చింగ్ అవుతుంది. ఎచ్చింగ్ అంటే విల్ పుట్ యాసిడ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ అండ్ ఇట్ విల్ రిమూవ్ ద సర్ఫేస్ particles from the top of that glass. So pannu kuda ante, whenever it is exposed to the acidic foods like Coke or Thumbs Up or any of the acidic aerated thing, the tooth also gets trauma. 100% ఉంటుంది. That's why we usually say avoid all the aerated drinks, avoid చేయమని చెప్తాం. Once in a while fine, after drinking the aerated then you consume some amount of water. ఇమీడియట్ పిహెచ్ చేంజ్ అయిపోతుంది కాబట్టి టూత్ పైన ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు. బట్ కంటిన్యూస్ నాన్ స్టాప్ గా రెగ్యులర్ బేసిస్ లో యాసిడ్ అటాక్ అవుతుంది పన్ను పైన అంటే 100% దేర్ విల్ బి సమ్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ టు ద టూత్ అండ్ ద టూత్ స్ట్రెంత్ ఆల్సో విల్ బి రెడ్యూస్డ్. అది లేటర్ ఆన్ ఏమవుతుంది అని అంటే పండ్లు అరిగిపోవడము. పేషెంట్స్ కి తెలియదు, పెయిన్ వచ్చిన తర్వాతనే దే విల్ లెర్న్ అబౌట్ నాకు పనులంతా అరిగిపోయినాయి అని అంటారు. ఎందుకు అరిగిపోయినా తెలియదు, వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు, ఏముండవు. బట్ దే వుడ్ హావ్ కన్స్యూమ్ లాట్ అమౌంట్ ఆఫ్ అసిడిక్ ఫుడ్స్ వేర్ ద టూత్ స్ట్రెంత్ హావ్ బీన్ రెడ్యూస్డ్. సో పైన ఎనామిల్ లేయర్ అంతా అరిగిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాకనే చెప్పాను 200 kilos ఆఫ్ వెయిట్ అవర్ జాస్ విల్ బి పుట్టింగ్ ఆన్ టు టీత్. సో అంత స్ట్రెస్ మనకి టీత్ పైన పడుతుంది అని అంటే టీత్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. దాన్ని రెగ్యులర్ బేసిస్ లో మనం వీక్ చేస్తూనే ఉంటాము అని అంటే ఆబ్వియస్లీ ఆ పైన ఎనామిల్ లేయర్ పోయి మళ్ళీ మనకి ఎండ్ ఆఫ్ ది లైక్ 40-50 ఏజ్ లో అన్ని టీత్ అరిగిపోయి సెన్సిటివిటీస్ రావడము, పెయిన్స్ రావడము అనేది జరుగుతుంది. చాలా ఫుల్ మౌత్ పేషెంట్, ఐ హావ్ మెనీ పేషెంట్స్ హూ గాట్ ఫుల్ మౌత్ అట్రిషన్. అంటే అట్రిషన్ అంటే అరుగుదల, మొత్తం పళ్ళ సర్ఫేస్ మొత్తం అరిగిపోయి ఉంటుంది. ఏ అన్ని చిన్న చిన్న గుంతలు లాగా పడి ఉంటాయి అనమాట. ఆల్ బికాస్ ఆఫ్ ద డిఫరెంట్ ఆప్షన్స్. అంటే ఆ టీత్ తట్టుకోలేక మొత్తం ఎనామిల్ అంతా వెళ్ళిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట అది. ఇప్పుడు చాలా మట్టుకు వింటే అదొక మిత్ అనుకోవాలా ఏమనుకోవాలో మీరే చెప్పాలి. ఇప్పుడు స్వీట్ తిన్నా వాటర్ తాగొద్దు, వెంటనే టీ తాగితే వెంటనే వాటర్ తాగొద్దు అని అంటారు. అది నిజం అంటారా? లేదండి, వాటర్ తాగాలి, తీసుకోవాలి. యూ హావ్ టు రిమూవ్ ఇట్. సో ఈవెన్ మీ స్వీట్స్ తీసుకున్నా, ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా మీరు ఆ వాటర్ తాగితేనే ఆ పిహెచ్ అనేది చేంజ్ అయిపోయి నార్మల్ పిహెచ్ కి వచ్చి టీత్ కి ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. చూసారా, మాక్సిమం టీ తాగగానే వాటర్ తాగొద్దు, దగ్గు వస్తుంది ఇలా అంటారు కదా, బట్ వాటర్ క్లీన్ చేస్తుంది ప్రతి ఒక్క. సో మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్? సో రైట్ నౌ ఐఎమ్ హ్యావింగ్ ఏస్రావు నగర్ లో ఒక బ్రాంచ్ ఉంది, బంజారా హిల్స్ లో ఒక బ్రాంచ్ ఉందండి. బంజారా హిల్స్ విరించి హాస్పిటల్ దగ్గర ఒక బ్రాంచ్ ఉంది, అండ్ ఏస్రావు నగర్ కేఎల్ఎం రాధికా థియేటర్ దగ్గర ఒక బ్రాంచ్. మీకు అంటే వేరే ఏరియాస్ నుండి కస్టమర్స్ మీ దగ్గర రావాలనుకుంటే ఎంత దూరం? సో లేదండి, మనకి టైఅప్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. కుకట్పల్లిలో ఒక టైఅప్ బ్రాంచ్ ఉంది, గచ్చిబౌలిలో ఒక టైఅప్ బ్రాంచ్, ఎల్బీ నగర్ లో ఉంది, అండ్ హైటెక్ సిటీ ఆల్సో వీ హ్యావ్ టైఅప్ బ్రాంచెస్, అండ్ దిస్ వన్ షేక్పేట్ లో కూడా మనకి టైఅప్ బ్రాంచెస్ ఉంది. ఇట్లా మల్టిపుల్ టైఅప్ బ్రాంచెస్ ఉన్నాయి. మణికొండ, కొండాపూర్ and Madhapur also we have multiple tie-up branches where I can divert my patient. If anyone is having any problem, they can contact me and I can suggest them to get to the nearest branch. And if they have any problem, major issues emana unte, I myself come and treat them over in the nearest branch. So major issue unte mere nene velli treatment cheyadam jarugutundi. సార్ మీరు ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కి కొంచెం మాకు బిఫోర్ దట్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు టెల్ యూ. ఇప్పుడు ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే చిన్న పిల్లలకి వంకర పనులు బాగా ఉంటాయి. సో ఇర్రెగ్యులర్ టీత్ బాగా ఉంటుంది అనమాట. సో ఇర్రెగ్యులర్ టీత్ ఉంది అంటే ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో ఒకవేళ చూసుకుంటే వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ లైక్ బ్రేసెస్. బ్రేసెస్ అంటే క్లిప్స్, మనకి స్టీల్ క్లిప్స్ చిన్నప్పుడు పెడతాం కదా, దాంట్లో కూడా డిఫరెంట్ అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి చెప్తాను. బ్రేసెస్ ఒక ఆప్షన్ ఉంటుంది, అలైనర్స్ ఒక ఆప్షన్ ఉంటుంది. అలైనర్స్ ఆర్ నథింగ్ బట్ ట్రాన్స్పరెంట్ ట్రే which is used to align your teeth. సో అలైనర్స్ ఎలా వర్క్ అవుతాయి అని అంటే, ఇప్పుడు ఒక పన్ను ఇక్కడి నుంచి ఇక్కడికి జరగాలి, ఇప్పుడు ఇట్లా ఉంది గ్యాప్ ఉంది, మెల్లమెల్లగా జరగాలి అని అనుకోండి. ఒకటేసారి మొత్తం ఇట్లా జరగదు. సో మెల్లమెల్లగా జరగాలి అని అంటే ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ కి రావాలి అని అంటే ఇట్ విల్ టేక్ మినిమం ఆఫ్ అరౌండ్ 10 అలైనర్స్. 10 అలైనర్స్ అని అంటే 10 మోడల్స్. ఒక మోడల్ ఇంత జరిగి ఒక మోడల్ ఉంటుంది, ఇంత జరిగి ఇంకో మోడల్ ఉంటుంది, ఇంత జరిగి ఇంకో మోడల్ ఉంటుంది, ఇంత జరిగి ఇంకో మోడల్ ఉంటుంది, ఇట్లా మొత్తం క్లోజ్ అయినా ఇంకో మోడల్ ఉంటుంది. ఒక అలైనర్ ఎంత టైం పీరియడ్ లో యూజ్ చేయాలి? 10 to 15 days. సో అట్లా ఇప్పుడు ఇంత స్పేస్ ఇంత క్లోజ్ చేయడానికి 10 అలైనర్స్ అని చెప్పాను కదా, 10 అలైనర్స్ లో 10 to 15 days వేసుకుంటే యూజువల్లీ ఇట్ విల్ బికమ్ 5 months. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంటర్ లో గ్యాప్ ఉంటుంది, చిన్న గ్యాప్స్ ఉంటాయి. పేషెంట్స్ చాలా మంది డయాస్టిమా అంటాం, మిడ్ లైన్ డయాస్టిమా అంటాం అనమాట. సో దాన్ని మనం క్లోజ్ చేయడానికి ఒక 5-6 months లో మనము
ఆ అలైనర్స్ వాడుకొని ఒక 10 to 15 సెట్స్ ఆఫ్ అలైనర్స్ వాడుకొని మనం గ్యాప్స్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. ఇట్లా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అన్ని మనం అలైనర్స్ తోటి, అందరూ బ్రేసెస్ వేసుకోవాలని అంటే అంత కంఫర్టబుల్ గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ యంగర్ జనరేషన్స్ గో ఫర్ ఆఫీసెస్ or who constantly talk or give deliver seminars, లేకపోతే మన ప్రొజెక్షన్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేసే వాళ్ళకి బ్రేసెస్ పెట్టుకొని ఉంటే మాట స్పష్టత ఒకటి పోతుంది, and they won't be able to have confident smile. So for those people only, this aligner segment have been evolved a lot, and now there are a lot of advancements in aligner segments also. So aligners లో కూడా ఏంటంటే బేస్ మెటీరియల్ అలైనర్స్ ఒకటి ఇండియన్ మేక్ ఒకటి ఉన్నాయి, యుఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్ షీట్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఐ వుడ్ సజెస్ట్ ఎనీ ఆఫ్ ద పేషెంట్ టు గో అండ్ చెక్ వెదర్ ద అలైనర్ దే ఆర్ గెటింగ్ it is USFDA approved sheet or not. Okay. It should be a Zendura sheet or a USFDA approved sheet. FDA approved sheet అని అంటే అది ఒక ఏజెన్సీ తోటి మనకి అప్రూవ్ అయ్యి వచ్చిన షీట్ అనమాట. దాంట్లో ఏంటి అంటే ఎలాస్టిసిటీ కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇఫ్ డైరెక్ట్లీ ఒక ప్లాస్టిక్ ట్రైన్ తీసుకొని నోట్లో పెట్టుకుంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ మెటీరియల్స్ క్యాన్ లీక్ ఇన్ టు యువర్ స్కిన్ అండ్ కాజ్ సమ్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ అండ్ ఆల్. సో ఏదో చిన్న ట్రీట్మెంట్ చేసుకుందామని పోయి పెద్దది మనం తెచ్చుకోకుండా మంచి క్వాలిటీ అలైనర్స్ వాడితే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ గా అవుతుంది, పెయిన్ ఉండదు, రిలాప్స్ అవ్వదు. అంటే మనం అప్పటికి అయిపోయింటుంది ట్రీట్మెంట్, కానీ మళ్ళీ రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఒక అలైనర్ ట్రీట్మెంట్ చేయాలి అని అంటే ఒక డాక్టర్ ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, ప్రాపర్ క్వాలిటీ షీట్ ఉండాలి, ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉండాలి, అండ్ ప్రాపర్ గా కటింగ్స్ ఉండాలి. అంటే మనం షార్ప్ మార్జిన్స్ ఎక్కడైనా ఉండకుండా స్మూత్ గా ఉంది అనుకోండి. సో అట్లా అవన్నీ మంచిగా ఉంది అని అంటే ట్రీట్మెంట్ సాఫీగా జరుగుతుంది. సో కాస్ట్ వైజ్ వచ్చుకుంటే చాలా మంది ఇప్పుడు అలైనర్స్ 60,000 నుంచి 2 lakhs 3 lakhs వరకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాస్టింగ్ అలైనర్స్ ఉన్నాయి. సో కాస్ట్ ఆఫ్ ది అలైనర్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అలైనర్స్ రిక్వైర్డ్ టు కంప్లీట్ యువర్ ట్రీట్మెంట్. ఇప్పుడు కొంతమందికి 6 months ట్రీట్మెంట్ ఉంది అనుకోండి, 60-70,000 లో అయిపోవచ్చు. అదే కొంతమంది నన్ను 30,000కి ఇస్తా అంటారు. సి వెన్ ఏ పర్సన్ ఈస్ డెలివరింగ్ అట్ ఎ వెరీ సబ్స్టాండర్డ్ ప్రైస్, యూ హ్యావ్ టు చెక్ అవుట్ for what sake they are able to deliver in that substandard prices. So మన ప్రాపర్ అదే చెప్పాను ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ట్రే కానీ, డాక్టర్ ఎఫిషియన్సీ కానీ, డాక్టర్ స్కిల్స్ కానీ, క్లినిక్ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ చూసుకొని మీరు ఒక 10,000 ఎక్స్ట్రా అయినా కూడా మంచి ట్రీట్మెంట్ మంచి క్వాలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేసుకోవడానికి నేను సజెషన్ చేస్తాను. సో అండ్ అగైన్ మీకు ఇంకా 2 lakhs 3 lakhs అని కూడా చెప్పాను కదా. సో అక్కడ కండిషన్ ఏంటి అని అంటే మల్టిపుల్ అంటే చాలా క్రుక్ టీత్ ఉన్నాయి, హై ఎండ్ టీత్ ఉన్నాయి, అసలు ప్రాబ్లం అనేది చాలా పెద్దగా ఉంది, కాంప్లెక్స్. ఈ కేసు అన్ని మైల్డ్, మోడరేట్, కాంప్లెక్స్ కేసెస్ కింద డివైడ్ చేస్తాం అనమాట. సో కాంప్లెక్స్ కేసెస్ అన్ని ఆ రేంజ్ కాస్టింగ్, ఎందుకంటే మల్టిపుల్ ట్రేస్ కావాలి వాళ్ళకి, మల్టిపుల్ స్కాన్స్ చేయాలి, మల్టిపుల్ టైమ్స్ క్లినిక్ అపాయింట్మెంట్స్ ఉంటాయి. ఇది బేసిక్ మైల్డ్ దాంట్లో ఏంటంటే ఒకసారి అలైనర్స్ ఇస్తే మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. బట్ కాంప్లెక్స్ కేసు ఏంటంటే ఎవ్రీ 2-3 months మళ్ళీ స్కాన్స్ చేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఒకసారి ప్లానింగ్ చేసుకోవాల్సి వస్తుంది, ప్లానింగ్ రివైజ్ చేసుకోవాల్సి వస్తుంది అలైనర్ కేసులో. ఇట్లాంటి కేసెస్ లో ఉంటాయి కాబట్టి కాంప్లెక్స్ కేసెస్ లో ఛార్జెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి, బేసిక్ కేసెస్ లో ఛార్జెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ బ్యాక్ టు ద బ్రేసెస్ కి వచ్చి చూసుకుంటే మెటల్ బ్రేసెస్, సిరామిక్ బ్రేసెస్. సో మెటల్ బ్రేసెస్, ఈ బ్రేసెస్ అనే ట్రీట్మెంట్ ఏంటంటే ట్రెడిషనల్ అపాయింట్మెంట్, అంటే ట్రెడిషనల్ టైమ్స్ లో మనం అప్పటి నుంచి ఒక 100 ఏళ్ళు 200 ఏళ్ళ నుంచి మనకు వస్తున్న ట్రీట్మెంట్ బ్రేసెస్ ట్రీట్మెంట్ అనేది. సో దాంట్లో కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. దాంట్లో సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అని ఒకటి వచ్చింది, దాని తర్వాత డేమండ్ టెక్నాలజీ అని ఒకటి వచ్చింది. సో ఇవన్నీ ఏంటి అని అంటే మీకు దాంట్లో ఒక 10 ప్రెషర్ ఇస్తే వీటిలో మీకు 2-3 ప్రెషర్ ఇస్తుంది, కానీ అది ఎంత ట్రీట్మెంట్ చేస్తుందో ఇది కూడా అంతే ట్రీట్మెంట్ చేస్తుంది. అంటే పన్ను పైన పెట్టే ప్రెషర్ తగ్గించి పన్ను జరపడానికి అది ఎట్లా చేస్తుంది ఇది కూడా అలాగే చేస్తుంది. సో ఆ టెక్నాలజీ ఇంప్రూవ్ చేయడం వల్ల మనకి తక్కువ పెయిన్ తోటి, బేసిస్ చాలా మంది అనుకుంటారు అనే పళ్ళు పెడితే చాలా పెయిన్ వస్తుంది నేను చేయించుకోను అని చెప్పి చాలా మంది వెనకకి వెళ్తారు. సో ఈ టెక్నాలజీ అడ్వాన్స్డ్ బ్రేసెస్ పెట్టుకుంటే మీకు పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మీకు ట్రీట్మెంట్ కూడా చాలా బెటర్ గా ఉంటుంది. తక్కువ ప్రెషర్ తోటి మనం టూత్ ని జరుపుకుంటే అది లాంగ్ టర్మ్ గా మళ్ళీ రిటర్న్ రాదు. ఇప్పుడు టీత్ ఎలాంటిది అంటే ఒక రబ్బర్ లాంటిది, మనం ఎంత గట్టి కొడితే అంత గట్టిగా రివర్స్ అవుతుంది. సో మనం ఎక్కువ ప్రెషర్ ఇచ్చి మనం టీత్ ని జరిపాము అని అనుకోండి, అంతే ప్రెషర్ తోటి మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో అట్లాగా మనకి బ్రేసెస్ అనేది కొంచెం డిఫరెంట్ స్ట్రాటజీస్ తోటి కేస్ సెలెక్షన్ ఇంపార్టెంట్, అలా బ్రేసెస్ బెటరా, ఈ కేసుకి అలైనర్స్ బెటరా అనేది ఆ డాక్టర్ కాల్ తీసుకొని ఆ డాక్టర్ ఏది చెప్తే దాన్ని బట్టి పేషెంట్స్ డెసిషన్స్ తీసుకోవచ్చు అని అడ్వైస్ ఇస్తుంది. సో మీరు ఎన్ని రకాల అంటే మీరు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నారు కదా, అవన్నీ ఎలా ఉంటాయో చూపించండి. విల్ షో.
సో ఇవన్నీ మన లేటెస్ట్ ఎక్విప్మెంట్స్. సో ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇందాక మీకు చెప్పాను కదా, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇది మైక్రోస్కోప్ లూప్స్ అంటాం అనమాట. సో పన్ను అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి మనం ఒక లూప్స్ పెట్టి చెక్ చేసి చూస్తే ఏమన్నా కెనాల్స్ మిస్ అయినా లేకపోతే ఏమన్నా చిన్న చిన్న కెనాల్స్ ఎక్స్ట్రా కెనాల్స్ ఉన్నా కూడా మనం మైక్రోస్కోప్ పెట్టి చూసుకొని చేయడం వల్ల మనకి ఎఫిషియన్సీ అనేది బెటర్ గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి పెయిన్లెస్ అనస్థీషియా. అంటే చాలా మంది డెంటల్ డాక్టర్ దగ్గరికి రావాలి అని అంటే నాకు పెయిన్ ఇంజెక్షన్ అంటే చాలా భయం, నాకు ఇంజెక్షన్ చేయించుకోను అని చెప్పి చాలా మంది అంటారు కదా. చిన్న పిల్లలు ఒక 5 years 6 years పిల్లలు కూడా ఈ పెయిన్లెస్ అనస్థీషియా వల్ల పెయిన్ లేకుండా అనస్థీషియా ఇంజెక్షన్ తీసుకొని ట్రీట్మెంట్ చేసుకునే ఒక ఆప్షన్ ఉంది. దీంట్లో ఏంటంటే యూజువల్ గా మనం ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు చేతితో మాన్యువల్ గా ఇస్తాం, దీంట్లో అట్లా ఉండదు అనమాట. దీంట్లో ఆల్రెడీ ఒక క్యాట్రిడ్జ్ అంటే మన అనస్థీషియాని దీంట్లో నింపేసి పేషెంట్ నోట్లో జస్ట్ పాస్ చేసి బటన్ నొక్కితే చాలు, అదంతా కాదు ఆటోమేటిక్ గా మనకి అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనం పెయిన్లెస్ అనస్థీషియా ఇంజెక్షన్స్ అని అంటాము. అండ్ మూవింగ్ ఆన్ టు ఎండోమోటర్, దిస్ ఇస్ అన్ ఎండోమోటర్. బిఫోర్ మనకి పాతకాలంలో చూసుకుంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి అని అంటే మాన్యువల్ గా చేత్తో చేసేవాళ్ళు. బట్ దిస్ ఇస్ అ మిషన్ వేర్ యూ కెన్ డైరెక్ట్లీ క్లీన్ ద కెనాల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ మిషన్ అనమాట. సో ఇంకోటి వచ్చేసి దీన్ని యాక్టివేటర్ అంటారు. ఇందాక చెప్పాను కదా ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మనకి మెయిన్ సక్సెస్ ఎలా ఉంటుంది అని అంటే టీత్ క్లీనింగ్ ఎఫిషియన్సీ. ఆ రూట్ కెనాల్స్ ని మనం ఎంత క్లీన్ గా చేయగలుగుతామో దాన్ని బట్టి మనకి ఆ ఎఫిషియన్సీ అనేది తెలుస్తుంది. ఈ యాక్టివేటర్ వల్ల ఏంటంటే ఒక బ్రష్ లో మనం ఒక బాటిల్లో వాటర్ ని మనం బ్రషెస్ ఎట్లయితే క్లీన్ చేస్తామో కెనాల్ లోపల కూడా లిక్విడ్స్ వేసి ఈ యాక్టివేటర్ పెట్టి మనం బాగా యాక్టివేట్ చేస్తాము. యాక్టివేట్ చేయడం వల్ల క్లీనింగ్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ గోయింగ్ టు ఇంప్లాంట్ డిస్పెన్సర్. దిస్ ఇస్ అ ఇంప్లాంట్ ఫిజియో డిస్పెన్సర్. దిస్ ఇస్ అన్ ఇంప్లాంట్ కిట్ అండ్ దిస్ ఇస్ అ ఎలక్ట్రానిక్ టార్క్ రెంచ్ అనమాట. ఇది మోస్ట్ ఆఫ్ ద క్లినిషియన్స్ దగ్గర ఎలక్ట్రానిక్ టార్క్ రెంచ్ అనేది మాన్యువల్ గా ఉంటుంది అనమాట. మాన్యువల్ గా ఇప్పుడు మనం ఒక ఇంప్లాంట్ స్క్రూ ని టైట్ చేయాలని అంటే ఇట్లా మాన్యువల్ గా స్క్రూ టైట్నింగ్ ఇన్స్ట్రుమెంట్ తోటి టైట్ చేస్తాం. ఇదేంటి అంటే ఎలక్ట్రానిక్ టార్క్ రెంచ్. నో నీడ్ టు టర్న్ విత్ యువర్ ఫింగర్, ఇట్ కెన్ జస్ట్ ప్రెస్ ద బటన్ అండ్ ఇట్ విల్ టైటన్ యువర్ స్క్రూ. These are implant equipments. And moving on to the laser gum treatments ki ikkada chusukunte you have lot of treatment options in this laser. Laser ekkada manam apply cheyochu, endodontics lo apply cheyochu, periodontics lo apply. Desensitization అంటే సెన్సిటివిటీ, టీత్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి చాలా మందికి కున్నారు కానీ అక్కడ గమ్స్ చిగుర్లు ఇన్ఫెక్షన్ అయ్యాయి. అట్లాంటి వాళ్ళకి పెరి ఇంప్లాంటైటిస్ అంటాం అనమాట. ఆ కండిషన్ కూడా మనం లేజర్స్ తో క్లీన్ చేసుకోవచ్చు. టీత్ వైటనింగ్ అంటే ఎప్పుడైనా టీత్ పైన మరకలు ఉండడం కానీ లేకపోతే స్టెయిన్స్ ఉండడం కానీ అట్లాంటివి తీసేసి టీత్ వైటనింగ్ చేసుకోవడానికి కూడా మనం లేజర్స్ ని వాడుతాము. ఇంకొకటి గమ్ సర్జరీ, చిగుర్లు ఏమన్నా ఉబ్బినా లేకపోతే హై ఎండ్ చిగుర్లు ఉన్నా అట్లాంటి కండిషన్స్ లో కూడా మనం లేజర్స్ ని వాడి ఆ చిగుర్లను కట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఆఫ్టర్ అల్సర్స్ ఏమన్నా ఉన్నా కూడా అల్సర్స్ ట్రీట్మెంట్ చేయడానికి కూడా మనం లేజర్ వాడతాము. బయోమాడ్యులేషన్ అంటే ఎక్కడైనా మనకి జాయింట్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఇన్ఫ్లమేషన్ ఉండి పెయిన్ వస్తుంది అంటే అట్లాంటి కండిషన్స్ లో మనం లేజర్ బయోమాడ్యులేషన్ వాడి ఇన్ఫ్లమేషన్ ని తగ్గించుకొని పెయిన్ ని మనం రిలీవ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ కండిషన్స్ లో మనం లేజర్స్ ని వాడడం జరుగుతుంది. ఇవి వచ్చేసి ఒక పేషెంట్ కి ఒక డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం డాక్టర్ ఒక ఐవేర్ వాడతారు, పేషెంట్ కి ఒక ఐవేర్ ఇచ్చి మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మూవింగ్ ఆన్ టు ఇది రూట్ కెనాల్ ఎక్విప్మెంట్ అనమాట. 3-dimensional ఆబ్జర్వేషన్ పెన్ అంటారు దీన్ని. సో మనం కెనాల్ అంతా క్లీన్ చేసాం బాగా, కానీ దాన్ని ఫిల్ చేయాలి అని అనుకుంటే మనం ఇట్లా 3-dimensional ఆబ్జర్వేషన్ పెన్ తోటి కెనాల్ ని 3-dimensional గా మనము ఫిల్ చేసి సీల్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ఆబ్జర్వేషన్ పెన్ అండ్ దిస్ ఈస్ అ హీటింగ్ డివైస్. మనం క్లీన్ చేశాక కెనాల్ క్లీన్ చేశాక ఫిల్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రా జీపీ అదే మన రబ్బర్ మెటీరియల్ ఏదైతే మనము కెనాల్ లో ఫిల్ చేస్తామో దాన్ని కట్ చేయడానికి వాడే డివైస్ హీటింగ్ డివైస్ అంటారు అనమాట. ఇది వచ్చేసి పన్ను యొక్క కెనాల్ ని దాని కెనాల్ ఎంత ఉంది, ఏ లెంత్ ఉంది అనేది చెక్ చేయడానికి వాడే ఎక్విప్మెంట్ అపెక్స్ లొకేటర్. వెరీ హై అండ్ ఎక్విప్మెంట్ అండ్ దీన్ని జేమోరిటా అంటారు అనమాట. ఉన్న అన్ని అపెక్స్ లొకేటర్స్ లో కన్నా ది బెస్ట్ అపెక్స్ లొకేటర్ అనమాట. ఇది కరెక్ట్ మెజర్మెంట్ ఇస్తుంది. మూవింగ్ ఆన్ టు 3D స్కానర్. ఇప్పుడు ఇంతకు ముందు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు చూసుకుంటే ఇంప్రెషన్స్ తీసుకునే వాళ్ళం అనమాట. పేషెంట్ ఎవరిదన్నా కొలతలు తీసుకోవాలన్నా ల్యాబ్ కి పంపించాలన్నా మాన్యువల్ గా మెటీరియల్ ట్రేలో లోడ్ చేసి నోట్లో పెట్టి ఇంప్రెషన్ తో పేషెంట్స్ కి లేటెస్ట్ గా వచ్చింది ఏంటి అని అంటే 3D స్కానింగ్. ఇట్లా మనము జస్ట్ ఒక సెన్సార్ ఉంటుంది, ఈ సెన్సార్ ని నోట్లో పెట్టేసి మనం స్కానింగ్ చేసాము అని అంటే
మనకి ఇట్లా టీత్ అనేది మనకి ల్యాప్టాప్ లో వచ్చేస్తుంది అనమాట స్కాన్ ఫైల్. ఈ స్కాన్ ఫైల్ మనం డైరెక్ట్ గా ల్యాబ్ పంపిస్తే వాళ్ళు దాని మీద టీత్ ని రెడీ చేసి మనకి ల్యాబ్ పంపించడం జరుగుతుంది. యూజువల్ గా ఇంతకుముందు ల్యాబ్ టైం 3 to 4 days అట్లా టైం ఉంటే ఇప్పుడు విత్ ఇన్ 24 hours లో కూడా మనము క్రౌన్ ని తెచ్చుకోగలుగుతాం అనమాట. క్రౌన్ ని డెలివర్ చేయగలుగుతాం. పేషెంట్స్ వారి ఇన్ అబ్రాడ్ యుఎస్ లో అట్లాంటి ఉన్న వాళ్ళకి ఇమీడియట్ గా నాకు క్రౌన్ కావాలి అని అంటే దే క్యాన్ కాంటాక్ట్ గా పెట్టిన ఫీలింగ్ కానీ లేకపోతే ప్రాపర్ సీటింగ్ అవ్వకపోవడం కానీ ఇట్లా చాలా ఆస్కారాలు ఉంటాయి. సో అది లేకుండా ఉండడానికి మనం క్లినిక్ ఫస్ట్ విజిట్ లోనే మనం బయట తీసుకుంటే ప్రాపర్ అదే బయట లో ల్యాబ్ వాళ్ళు కూడా మనకి క్రౌన్ తయారు చేసి ఇవ్వడానికి ఉంటుంది. అండ్ పేషెంట్ ఫీల్ బి మోర్ కంఫర్టబుల్ అండ్ మోర్ ప్రిసైజ్ ఇఫ్ యూ గెట్ ఎ క్రౌన్ డన్ ఇన్ అ స్కాన్. డిజిటల్ స్కాన్ గా చేసుకుంటే మనకి ప్రిసిషన్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ఆల్ ద లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వీఆర్ హ్యావింగ్ ఇన్ ద క్లినిక్. అండ్ వీ ఆల్సో హ్యావ్, ప్లీజ్ కమ్ విత్ మీ, వీ ఆల్సో హ్యావ్ అ 3-dimensional OPG. This is a full mouth X-ray wherein you can get a full mouth scan done within 5 minutes. 5 minutes లో మీకు ఫుల్ మౌత్ స్కాన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇలా ఒక ఫుల్ మౌత్ స్కాన్ కూడా మనం మన క్లినిక్ లో అవైలబుల్ ఉంది ఈ మిషన్. సో ఒకటే స్కాన్ లో మనకు అన్ని టీత్ అంతా కూడా మనకు ఒకటే స్కాన్ లో విజిబుల్ ఉంటుంది. పేషెంట్ కి పెయిన్ ఇక్కడ ఉండొచ్చు, కానీ ఇట్ సైడ్ కూడా క్యావిటీ ఉండొచ్చు, కానీ పేషెంట్ పెయిన్ ఉండడం వల్ల పేషెంట్ కంప్లైంట్ మాత్రం ఇట్ సైడే ఉంటుంది. కానీ ప్రాబ్లం ఇక్కడ ఉన్నా కూడా మనకి ఈ స్కాన్ లో తెలిసిపోతుంది ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఏ టీత్ లో ఉంది, ఎన్ని టీత్ లో ప్రాబ్లం ఉంది అన్ని కూడా మనకి ఫుల్ మౌత్ ఎక్స్రేలో ఓపీజీ అంటాం దీన్ని, ఆర్థోపాంటోమోగ్రాఫ్. ఈ ఫుల్ మౌత్ స్కాన్ లో మనకి మొత్తం ఏ పేషెంట్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా, పాత ఏం చేయించుకున్నారు, ఎన్ని క్రౌన్ చేయించుకున్నారు, పాత క్రౌన్ రూట్ కెనాల్ మంచిగా ఉందా లేదా అన్ని కూడా మనకి ఈ స్కాన్ లో మనకి తెలిసిపోతుంది. Any person who is coming for a dental consultation, I would suggest everyone to get one OPG so that whole history and whole scan can be analyzed properly, and those dental treatment which they got in past also can be analyzed very easily. స్కాన్ చేసుకునేటప్పుడు మనకి ఇక ల్యాప్టాప్ చూసి మనం స్కాన్ చేసుకుంటాము. బట్ ఫర్ సేమ్ థింగ్ పేషెంట్ కన్వీనియన్స్ కోసం కూడా పేషెంట్ కూడా ఆయన స్కాన్ చూసుకోవాలంటే అక్కడ ఒక ప్రొజెక్టర్ పెట్టి స్క్రీన్ పెట్టి అక్కడ కూడా మనము చూపించడం జరుగుతుంది. పేషెంట్ కి ఎడ్యుకేషన్ చేయడానికి కూడా మనకు ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ స్కాన్ తర్వాత పేషెంట్ కి ప్రతి ఒక్క టూత్ లో ఏమైనా క్యావిటీస్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా డైరెక్ట్ గా ఆయన టీత్ మనం చూపిస్తాం కాబట్టి బాగా బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ దే కెన్ అనలైజ్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లం ఏముంది, ప్రాపర్ గా ఏముంది. ఇప్పుడు చాలా మంది వర్చువల్ గా చెప్తారు చాలా మందికి, కానీ క్లినికల్ గా చూపించడం వేరే, ఊరికే చెప్పడం వేరే. క్లినికల్ గా చూపిస్తే ఆ అండర్స్టాండింగ్ అనేది బెటర్ గా ఉంటుంది పేషెంట్ కి, అండ్ వాళ్ళు కూడా బెటర్ గా జడ్జ్ చేయగలుగుతారు. ఓకే సార్ మనకి ఈ ప్రాబ్లం ఉంది, మనం చేసుకోవాలి, ఇంత డ్యామేజ్ ఉంది, మనము పన్ను క్యావిటీ ఉందని చెప్తే ఓకే క్యావిటీ ఉంది అని అనుకుంటారు. అది ఎంత క్యావిటీ ఉంది, ఎంత పెద్దగా ఉంది అనేది ఒక ఫోటో తీసి చూపించాము అనుకోండి, వాళ్ళకి ఆ ప్రాబ్లం గురించి తెలిసి దాని గురించి వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదేంటి సార్ చూసుకుంటే ప్రొజెక్టర్ ఇట్లా ఉన్నాయి కదా, మేబీ ఏఐ అని నేను అనుకుంటున్నాను సార్. ఇది మనకి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్ చూసుకుంటే ఏఐ తోటి చాలా ట్రెండింగ్ గా ఉంది కాబట్టి మన డెంటిస్ట్ లో కూడా ఏఐ అనేది ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ఇది ఒక ఆర్టిఫిషియల్ రోబోట్ ఇన్ విచ్ మనము ఒక 3 photos దీనికి ఇస్తే, మనం స్కాన్ నోట్ ఇది 3 photos ఇస్తే అది ఒక అనలైజ్ చేసి ఒక స్కాన్ డీటెయిల్ రిపోర్ట్ మీకు వాట్సాప్ పంపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఒక స్కాన్ చేసి మనం చూద్దాం ఇది ఎలా వస్తుంది అనేది. స్కాన్ నా తెలుగు, ఇంగ్లీష్ లో కావాలంటే ఇంగ్లీష్ అది మనకు చెప్తుంది. సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఫోన్ నెంబర్ మనం కొట్టుకుంటే మన ఫోన్ నెంబర్ ఇక్కడ కొట్టాలన్నమాట. సో ఇట్ విల్ డూ అ స్కాన్. నెక్స్ట్ స్టెప్ 1, ఆర్ యూ పొజిషన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. ఇట్లా మన ఉంటుంది, ఫుల్ హై అండ్ రెజల్యూషన్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా తోటి మనకి అది మౌత్ దగ్గర రాగానే ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. అది మౌత్ దగ్గర రాగానే ఆటోమేటిక్ గా ఆగిపోయింది. ఎస్ అని కొట్టాలి, కొడితే అట్లా ఇట్లా టీత్ ఇట్లా పెట్టమని అడుగుతుంది. ఇంకా ఇట్లా ఒక ఫోటో తీసుకుంటుంది అనమాట. ఇది ఒక బైట్ ఫోటో. తర్వాత అప్పర్ జా ఫోటో ఒకటి, లోవర్ జా ఫోటో ఒకటి తీసుకొని అనలైజ్ చేసి ఇమీడియట్ గా మనకి వాట్సాప్ ఒక స్కాన్ పంపించేస్తుంది అనమాట. అది చూడగా ఇట్లా. సో మనకి ఫోటో బాగానే ఉంది, ఇక్కడ ఇట్లా క్యావిటీ ఉంది అని చూపిస్తుంది. అది నెక్స్ట్ ఇట్లా లోవర్ జా ఫోటో తీసుకుంటుంది అది. సో ఇది ఒక 2 minutes ప్రొసీజర్. మనకు 3 photos తీసుకొని ఇచ్చేస్తుంది, మనకి రిజల్ట్ ఇచ్చేస్తుంది. సో దీన్ని మనం కమ్యూనిటీస్ లో కానీ, స్కూల్స్ లో కానీ, కాలేజెస్ లో కానీ
జస్ట్ ఇన్స్టాల్ చేసి వదిలేస్తే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. అండ్ వాళ్ళకు కూడా ఒక ఫోటో అనేది వచ్చేస్తుంది, ఇట్లా ఫోటో వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, అది ఒక ఫోటో మళ్ళీ ఒకసారి ఇవ్వండి అని చెప్పి అది మళ్ళీ అడుగుతుంది. సో రీటేక్ తీసుకుంటున్నాం. ఇది అప్పర్ జా. అట్లా అప్పర్ జా కూడా ఫోటో తీసుకొని నెక్స్ట్ కొట్టేసి మనము ఓకే ఎగ్జిట్ అని కొట్టంగానే మనకి వాట్సాప్ కి రిపోర్ట్ వచ్చేస్తుంది. ఇట్లా మనకి వాట్సాప్ లో వెంటనే ఇందాక అక్కడ మనం ఎగ్జిట్ కొట్టాం కదా, కొట్టిన వెంటనే పేషెంట్, ఇది పేషెంట్ మొబైల్, మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ కి ఈ స్కాన్ రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. పేషెంట్ కి ఇట్లా 3 ఫోటోస్ చూపించేసి కలర్ కోడింగ్ కూడా ఇస్తుంది. ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు పేషెంట్స్ కి మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు ఏం జరుగుతుంది, లోపల కరెక్ట్ గానే అవుతుందా లేదా అన్న ఒక కన్ఫ్యూజన్ అది మైండ్ లో రన్ అవుతానే ఉంది. సో అలాంటి ప్రాబ్లం కి సొల్యూషన్ ఇక్కడ ఉందన్నమాట. సో అక్కడైతే స్క్రీన్ ఉంది, డాక్టర్స్ మన దగ్గర మన ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారో మన మౌత్ లో అది ప్రొజెక్ట్ అవుతుంది. సో కస్టమర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది టెన్షన్ లేకుండా లోపల జరిగేది చూస్తూ ఉండొచ్చు. సో అలాంటి టెక్నాలజీ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో చూసారు కదా డాక్టర్ గారు ఎన్ని ప్రికాషన్స్, ఎన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయని మనకి చాలా నాలెడ్జ్ అయితే ఇచ్చారు. సో ఇదంతా తెలుసుకున్నాక కూడా డెంటల్ ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేయొద్దు అని నేను మీకు చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ప్రతి ఒక్కరూ డెంటల్ ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేయకండి. సో డెంటల్ ప్రాబ్లం అనంగానే అవాయిడ్ చేయకుండా డాక్టర్ ఆర్యాస్ క్లినిక్ నంబర్ కింద స్క్రోల్ అవుతుంది, ఖచ్చితంగా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. అంటిల్ దెన్ బాయ్, సైనింగ్ ఆఫ్ దేవిశ్రీ.